Hi students, this is Harshita, your chemistry mentor. సో లాస్ట్ క్లాస్లో మనం 140+ మార్క్స్ కెమిస్ట్రీలో రావడానికి ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆ చాప్టర్స్ని వన్ షార్ట్ వీడియోస్గా స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీలో ఈరోజు మనం చెప్పుకునే చాప్టర్ థర్మోడైనమిక్స్. తర్వాత మనం కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం గురించి నేర్చుకుందాం. తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ, నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్. ఓకేనా. సో ఈరోజు మనం స్టార్ట్ చేసే చాప్టర్ వచ్చేసి థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ అనేది బోత్ కెమిస్ట్రీలో ఉంది అండ్ అలాగే ఫిజిక్స్లో కూడా ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అస్సలు ఫిజిక్స్ గురించి నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు. జస్ట్ నేను కెమిస్ట్రీకి రిలేటెడ్గా థర్మోడైనమిక్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ అయితే నీట్కి ఇంపార్టెంట్ అవి మాత్రమే నేను ఇప్పుడు డీల్ చేస్తున్నాను, అది కూడా వన్ షాట్లో. సో ఎవరికైనా సరే ఆల్రెడీ థర్మోడైనమిక్స్ 50% వచ్చి ఉంటే ప్లేబ్యాక్ స్పీడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని చూడండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం. అండ్ ఎవరికైతే దీంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయో అండ్ అలాగే ఈ చాప్టర్ ఎవరికైతే డిఫికల్టీగా అనిపిస్తుందో వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ చాప్టర్లో ఎవ్రీ పాయింట్ అనేది ఏ పాయింట్ అయితే నీట్కి ఇంపార్టెంట్ అవుతుందో అన్ని పాయింట్స్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఇప్పుడు థర్మోడైనమిక్స్లో మనం తెలుసుకోవాల్సిన బేసిక్ టర్మ్స్ని ఒకసారి చూద్దాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ అబౌట్ బేసిక్ టర్మ్స్ అనమాట. బేసిక్ టర్మ్స్ అనగానే అందరూ మాకు బేసిక్స్ వచ్చు ఎక్సెట్రా అనుకుంటారు, కానీ జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 minutes ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఫస్ట్ మనం ఏం తెలుసుకుంటున్నామంటే సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ విచ్ ఈస్ అండర్ అబ్జర్వేషన్. ద పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ విచ్ ఈస్ అండర్ అబ్జర్వేషన్. ఏ పార్ట్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామో అది వచ్చేసి సిస్టమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో టీచర్ క్లాస్ చెప్తున్నారు, ఎక్కడో బ్యాక్ బెంచ్ పర్సన్ అల్లరి చేస్తున్నాడు. అప్పుడు టీచర్ ఎవరి మీద ఫోకస్ చేస్తారు అంటే బ్యాక్ బెంచ్ పర్సన్ మీద. అప్పుడు తన ఏమవుతాడంటే సిస్టమ్ అవుతాడు అనమాట. ఓకేనా. ద పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ విచ్ ఈస్ అండర్ అబ్జర్వేషన్. ఏ థింగ్ అయితే లేదంటే ఏ పార్ట్ అయితే అబ్జర్వేషన్లో ఉందో దాన్ని మనం సిస్టమ్ అంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సరౌండింగ్. ఈ సరౌండింగ్ వచ్చేసి ఎక్సెప్ట్ సిస్టమ్, అంటే సిస్టమ్ కాకుండా మిగతాదంతా వచ్చేసి సరౌండింగ్ అనమాట. ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. లేదంటే ఎక్సెప్ట్ సిస్టమ్, ఇలా చెప్పుకున్న సరౌండింగ్స్ మీనింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, లాస్ట్ బెంచ్లో ఒక పర్సన్ అనే ఆయన అల్లరి చేస్తున్నాడు. ఓకేనా. లాస్ట్ బెంచ్ని ఎందుకు పాయింట్అవుట్ చేశాను అనకండి, నేను కూడా లాస్ట్ బెంచ్ స్టూడెంట్నే. సో ఇప్పుడు లాస్ట్ బెంచ్ కాకుండా మిగతా క్లాస్ అంతా వచ్చేసి సరౌండింగ్స్ అనమాట. లాస్ట్ బెంచ్ పర్సన్ ఎవరినైతే టీచర్ అబ్జర్వ్ చేస్తుందో తను వచ్చేసి సిస్టమ్ అవుతాడు. ఆ క్లాస్ మొత్తం ఏమవుతుందంటే సరౌండింగ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. టైప్స్ ఆఫ్ సిస్టమ్స్లో 3 types ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైప్ వచ్చేసి ఓపెన్ సిస్టమ్. ఓకేనా. సెకండ్ టైప్ వచ్చేసి క్లోజ్డ్ సిస్టమ్. థర్డ్ టైప్ వచ్చేసి ఐసోలేటెడ్ సిస్టమ్. ఈ 3 systems గురించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఆ బౌల్లో ఏదైనా ఒక మ్యాటర్ తీసుకున్నాను. ఓకేనా. ఎప్పుడైతే ఆ బౌల్ నుంచి బోత్ మాస్ అండ్ అలాగే ఎనర్జీ బయటికి లోపలికి మూవ్ అవుతుందో దాన్నే మనం ఓపెన్ సిస్టమ్ అని అంటాం అనమాట. ఓకేనా. ఓపెన్ సిస్టమ్కి మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆర్ ఫ్లాస్క్ తీసుకొని దాంట్లో ఏమైనా ఒక థింగ్ ఆర్ లిక్విడ్ లాంటిది వేశాను. అప్పుడు దానిలో ఉన్న మ్యాటర్ అండ్ అలాగే ఎనర్జీ ఈ రెండు కూడా బయటికి లోపలికి ఎక్స్చేంజ్ అవ్వాలి. ఎవరెవరు? మాస్ అండ్ అలాగే ఎనర్జీ. నార్మల్గా మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీలో కాఫీ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మాస్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు, ఓన్లీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. కానీ ఏ మెటీరియల్లో బోత్ మాస్ అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుందంటే అది వచ్చేసి డైథర్మల్ వాల్.
ఇది వచ్చేసి డై థర్మల్ వాల్. ఈ వాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బోత్ మాస్ని అండ్ అలాగే ఎనర్జీని ఈ రెండింటిని కూడా ఎక్స్చేంజ్ చేసుకునిద్ది. ఓకేనా, అంటే సిస్టమ్ సరౌండింగ్స్తో మాస్ని ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకునిద్ది. సెకండ్ వన్ వచ్చేసి క్లోజ్డ్ సిస్టమ్. ఈ క్లోజ్డ్ సిస్టంలో మనం సేమ్గా ఒక బౌల్ని తీసుకుందాం, దాంట్లో కూడా సేమ్ లిక్విడే వేద్దాం. ఓకేనా, అంటే ఫస్ట్ దాంట్లో ఏమి ఉంచామో సెకండ్ దాంట్లో కూడా అదే ఉంచుతాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఎనర్జీ అనేది మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది, మాస్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు. సో దాన్ని మనం క్లోజ్డ్ అంటాం. ఈ పైన మనం క్లోజ్ చేసాం చూపించడానికి నార్మల్గా. ఇక్కడ ఎందుకు క్లోజ్ చేయాలనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హాట్ అనుకోండి, హాట్ వ్యాపరైజేషన్ జరిగినప్పుడు ఈ వేపర్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా, అప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్ అనేది తగ్గుతుంది. దీంట్లో ఏదైతే పెట్టామో దాని యొక్క లెవెల్ అనేది తగ్గుతుంది. అంటే మాస్ అండ్ ఎనర్జీ ఈ రెండు కూడా బయటికి వెళ్తున్నట్టు ఇండికేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం క్లోజ్ సిస్టమ్కి వచ్చామో అక్కడ మనం పైన క్లోజ్ చేసేస్తాం. అప్పుడు వేపర్స్ ఎస్కేప్ అవ్వడానికి కూడా ఎలాంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి అక్కడ ఎస్కేప్ అయ్యేది ఏంటంటే ఓన్లీ ఎనర్జీ. దాన్ని మనం క్లోజ్ సిస్టమ్ అన్నాం. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టంలో బోత్ మాస్ అండ్ ఎనర్జీ ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఎస్కేప్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొంచెం మనం స్పెషల్గా తీసుకుందాం అనమాట. ఓకేనా, ఈ టైప్లో ఒక బాటిల్ టైప్లో తీసుకున్నప్పుడు దీంట్లో కూడా సేమ్ మెటీరియల్ వేసినప్పుడు మాస్ కానీ ఎనర్జీ కానీ ఈ రెండు కూడా ఓకే లెట్ మీ రైట్ హియర్ మాస్ అండ్ ఎనర్జీ ఈ రెండు కూడా ఎస్కేప్ అవ్వలేవు దేంట్లో నుంచి, ఐసోలేటెడ్ సిస్టమ్ నుంచి. ఓకేనా, దీన్ని మనం ఏం వాల్ అంటామంటే ఏడియాబాటిక్ వాల్. నాకు తెలుసు ఈ వర్డ్స్ వినగానే మీకు కొంచెం భయం వేస్తుందని, బట్ నో ప్రాబ్లం. క్లాస్ కంప్లీట్ అయ్యేలోపు యూ విల్ గెట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా, ట్రస్ట్ మీ. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే అసలు సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్ అంటే ఏంటి అన్న విషయం గురించి మాట్లాడుకున్నాం అనమాట. తర్వాత సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ని మనం ఎలా కంపేర్ చేసుకున్నాం అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్గా కంపేర్ చేసుకున్నాం. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ ఒకలా ఉంటారు కదా, డిఫరెంట్ టైప్స్ ఉన్నారు. సో ఆ డిఫరెంట్ టైప్స్లోనే సిస్టంలో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఓపెన్, క్లోజ్ అండ్ అలాగే ఐసోలేటెడ్. ఓపెన్లో వచ్చేసి బోత్ మాస్ అండ్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. క్లోజ్లో వచ్చేసి ఓన్లీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. వెరాజ్ ఇన్ ఐసోలేటెడ్లో వచ్చేసి బోత్ మాస్ అండ్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ దాంట్లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు ఈ ఇంటెన్సివ్ ప్రాపర్టీ యొక్క మెయిన్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి మాస్ అండ్ అలాగే సైజ్ ఈ రెండిటి మీద కూడా ఇండిపెండెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనే ఐతో స్టార్ట్ అవుతుంది, ఐఎన్తో. ఇంటెన్సివ్ ప్రాపర్టీ వచ్చేసి ఐఎన్తో స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఇండిపెండెంట్ కూడా వచ్చేసి ఐఎన్తో స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెంట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ మాస్ అండ్ సైజ్ మీద ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీ, మోలార్ స్పెసిఫిక్ హీట్, మోలార్ హీట్ కెపాసిటీ, specific heat capacity, vapor pressure and అలాగే refractive index. ఓకేనా, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే మనం ఏమనుకున్నామంటే మాస్ అండ్ అలాగే సైజు మీద ఇండిపెండెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీ, మోలార్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, వేపర్ ప్రెషర్ అండ్ అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. దీంట్లో ఇంకొక పాయింట్ వచ్చేసి ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనేది ఏమంటే నాన్ ఎడిటివ్, అంటే అన్నిటి మీద కాన్స్టెంట్గా ఉండదన్నమాట, దేని మీద కూడా డిపెండ్ అవ్వకుండా ఉంటుంది. అదే ఫస్ట్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. దీనికి ఆపోజిట్గా రాస్తే మనకు వచ్చేది ఏంటంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. దాన్ని ఎలా రాస్తామంటే మాస్ అండ్ సైజ్ మీద డిపెండెంట్గా ఉంటుంది.
ఓకేనా. దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎంథాల్పీ, వాటి యొక్క సింబల్స్ కూడా రాస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఉంటుందని. హెచ్ ఫర్ ఎంథాల్పీ అండ్ అలాగే ఈ ఫర్ ఇంటర్నల్ ఎనర్జీ. సి ఫర్ టోటల్ హీట్ కెపాసిటీ, ఎస్ ఫర్ ఎంట్రోపీ. వీటన్నిటి గురించి మనం రాబోయే క్లాస్లో తెలుసుకుందాం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. జీ ఫర్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ అలాగే మాస్, వాల్యూమ్ అండ్ అలాగే మోల్స్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకోటి ఇదేమో ఎడిటివ్ ఇన్ నేచర్గా ఉంటుంది. ఓకేనా, ఎడిటివ్ ఇన్ నేచర్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుందాం. అదేంటంటే ఎప్పుడైతే ఎక్స్టెన్సివ్ని ఇంకో ఎక్స్టెన్సివ్తో మనం డివైడ్ చేసామో అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇంటెన్సివ్. ఓకేనా, ఒక ఎక్స్టెన్సివ్ని ఇంకొక ఎక్స్టెన్సివ్తో ఎప్పుడైతే డివైడ్ చేసామో అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి ఇంటెన్సివ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే నార్మల్గా మనం మాస్ తీసుకున్నాం. మాస్ బై వాల్యూమ్ ఈక్వల్స్ టు డెన్సిటీ. ఓకేనా, మాస్ అండ్ అలాగే వాల్యూమ్ ఈ రెండు వచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. కానీ మనకి ఆ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చింది ఏంటిది? డెన్సిటీ. డెన్సిటీ అనేది ఏంటిది? ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఓకేనా, ఎప్పుడైతే ఎక్స్టెన్సివ్ బై ఎక్స్టెన్సివ్ చేస్తామో అప్పుడు మనకి ఇంటెన్సివ్ వస్తుంది. ఓకేనా, ఆల్రెడీ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది దీని మీద. సో కాబట్టి ఒక 2 minutes ఫోకస్డ్గా చూస్తే మీకు టేబుల్ అనేది గుర్తుండిపోతుంది. ఓకేనా, సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. నెక్స్ట్ మనం చూసుకునేది స్టేట్ అండ్ అలాగే పాత్ ఫంక్షన్స్. ఇవి కూడా జస్ట్ డిఫరెన్స్ టైప్లో రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టేట్ అండ్ అలాగే పాత్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. స్టేట్ ఫంక్షన్, స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరైనా అడిగారు, అరే నువ్వు ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్ళావంటే మనం ఎలా చెప్తాము? ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వెళ్ళాను అని నార్మల్గా చెప్తాం. అంటే ఫస్ట్ మనం ఏం చెప్తామంటే ఇనీషియల్ పాయింట్ చెప్తాము, తర్వాత ఫైనల్ పాయింట్ చెప్తాం. అంతేకాని నేను ఇటు నుంచి అటు వెళ్ళాను, తర్వాత ఈ రైట్ తీసుకున్నాను, తర్వాత లెఫ్ట్ తీసుకున్నాను, తర్వాత స్ట్రైట్గా వెళ్ళాను అని ఎలాంటి పాత్ కూడా చెప్పకుండా జస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళకి వెళ్ళాను అంటే స్టార్ట్ ఎక్కడయ్యాడు? ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎక్కడ ఎండ్ అయింది? కేరళ దగ్గర. సో స్టేట్ ఫంక్షన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఓన్లీ 2 points. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్, ఈ రెండింటిని మాత్రమే చెప్తుంది. వాడు స్ట్రైట్గా వెళ్ళాడా, రైట్ తీసుకున్నాడా, ఇంకా వేరే స్టేట్స్ నుంచి వెళ్ళాడని మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. వాడి యొక్క ఇనీషియల్ పాయింట్ ఏంటి, తర్వాత ఫైనల్ పాయింట్ ఏంటి, సో అది వచ్చేసి స్టేట్ ఫంక్షన్ అంటాం అనమాట. దాని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ స్టేట్ ఫంక్షన్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి పాత్. నార్మల్గా చెప్పాను కదా నేను, పాత్ అంటే ఏంటంటే ఏ రూట్లో వెళ్ళామని, ఏ స్టేట్స్ దాటుకొని వెళ్ళాము, ఏ రూట్లో వెళ్ళాము, ఏ రైల్వేస్లో వెళ్ళాము అలా అనమాట. ఏ పాత్ మనం తీసుకొని వెళ్ళామని అర్థం. సో డిపెండ్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ప్రాసెస్. సో ఇలా చూసుకుంటే స్టేట్ అండ్ పాత్ ఫంక్షన్ ఆ నేమ్స్లోనే ఉంది, కొంచెం ఐడెంటిఫై చేస్తే చాలు మనం. ఓకేనా, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకుందాం. ఇంటర్నల్ ఎనర్జీ గురించి ఒక 3 points చెప్పుకుందాం అనమాట. ఫస్ట్ అసలు ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీ. అంటే సిస్టంలో ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయో ఆ అన్ని ఎనర్జీస్ని మనం ఎప్పుడైతే సమ్ చేస్తామో అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి ఇంటర్నల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎనర్జీస్ని మనం కెనెటిక్ ఎనర్జీ అనుకోవచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ అనుకోవచ్చు, అండ్ అలాగే బాండ్ ఎనర్జీ, ఇలా చాలా ఎనర్జీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ అన్ని ఎనర్జీస్ని మనం సమ్ చేస్తే మనకు వచ్చేది ఇంటర్నల్ ఎనర్జీ. అండ్ అలాగే ఇది స్టేట్ ఫంక్షన్.
స్టేట్ ఫంక్షన్ అంటే ఓన్లీ ఇనీషియల్ అండ్ అలాగే ఫైనల్ పాయింట్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క చేంజ్ అంటే డెల్టా యూ డిఫైన్ చేయాలంటే మనం u2 మైనస్ u1గా డిఫైన్ చేస్తే చాలు. u2 అంటే ఫైనల్ పాయింట్ అండ్ అలాగే u1 అంటే ఇనీషియల్ పాయింట్. సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది స్టేట్ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ మీద ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వరకు మన బేసిక్ టర్మ్స్ బేసిక్గా కావాల్సినవి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, దీని యొక్క ఈక్వేషన్ వచ్చేసి డెల్టా యూ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. డబ్ల్యూ అంటే వర్క్ డన్, క్యూ అంటే హీట్, డెల్టా యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాని మనం ఎలా తీసుకోవాలంటే సింబల్స్ని యూస్ చేసి ఈ ఫార్ములాని మనం తీసుకోవాలన్నమాట. బై యూజింగ్ సింబల్స్ ఆర్ సైన్స్. ఆ సైన్స్ ఎలా అంటే నార్మల్గా మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఒక డయాగ్రామ్తో మనం వీటి యొక్క సైన్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్లో సిస్టమ్ని ప్లేస్ చేశాను అనుకోండి. 4 యారో మార్క్స్ అనేవి ఇస్తున్నారు. అందుట్లో 2 ఏమో సిస్టంలోకి వస్తాయి, మిగతా 2 యారో మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద సిస్టమ్ వెళ్తాయి అన్నమాట. ఇదేమో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, ఇది కూడా వర్కే. ఇది వచ్చేసి హీట్ అనమాట. సో ఇప్పుడు మనం దేనికి పాజిటివ్ సైన్ ఇవ్వాలి, దేనికి నెగిటివ్ సైన్ ఇవ్వాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం హీట్ గురించి తెలుసుకుంటే హీట్ అబ్జర్వ్డ్ బై ద సిస్టమ్ అంటే ఎప్పుడైతే మనం హీట్ని సిస్టమ్కి ఇచ్చామో మీన్స్ టు ద సిస్టమ్, హీట్ గివెన్ టు ద సిస్టమ్ ఇచ్చామో మనం పాజిటివ్ సైన్గా తీసుకోవాలన్నమాట. ఇది పాజిటివ్ సైన్. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద సిస్టమ్ వెళ్తుందో హీట్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్, దాన్ని మనం ఎలా రాస్తామంటే రిలీజ్డ్. ఎప్పుడైతే హీట్ అనేది రిలీజ్ అయిందో దాన్ని మనం నెగిటివ్ సైన్గా తీసుకోవాలి. వర్క్ పరంగా కూడా అంతే అనమాట. ఎప్పుడైతే సిస్టమ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే మనం పాజిటివ్ తీసుకోవాలి. వర్క్ డన్ బై ద సిస్టమ్ అయితే మనం నెగిటివ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే మన సిస్టమ్కి హీట్ ఇచ్చామో దాన్ని మనం పాజిటివ్ అంటాం. సిస్టంలో నుంచి ఎప్పుడైతే హీట్ తీసుకున్నామో దాన్ని నెగిటివ్ అంటాం. ఎప్పుడైతే సిస్టమ్ మీద వర్క్ జరిగిందో దాన్ని మనం పాజిటివ్ వర్క్ డన్ అంటాము. కానీ ఎప్పుడైతే సిస్టమే వర్క్ చేసిందో దాన్ని మనం నెగిటివ్ వర్క్ డన్ అంటాం. ఇప్పుడు ఒక క్వశ్చన్తో మనం సైన్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం అనమాట. This is the question. Find delta U if a system absorbs 20 kilojoules of heat and does 5 kilojoules of work. ఇప్పుడు ఫస్ట్ మనం ఫార్ములా రాసుకుందాం, తర్వాత గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి క్వశ్చన్ నుంచి అబ్జర్వ్ చేద్దాం. ఫార్ములా వచ్చేసి డెల్టా యూ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. డెల్టా యూ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చా, సిస్టమ్ అబ్జర్వ్ చేసుకుంది ఎంత 20 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ హీట్ని అంత అబ్జర్వ్ చేసుకుంది అంటే అబ్జర్వ్ చేసుకుంటే పాజిటివ్. ఓకేనా. సో పాజిటివ్ 20 కిలోజౌల్స్ అండ్ డస్ 5 కిలోజౌల్స్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే వర్క్ చేసింది ఎవరు, సిస్టమ్. డస్ 5 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మనం ఇప్పుడు ఏం తీసుకోవాలంటే -5 కిలోజౌల్స్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి డెల్టా యూ ఈక్వల్స్ టు ప్లస్ 15 కిలోజౌల్స్. ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేసి ప్లస్ 15 కిలోజౌల్స్. ఇలాగ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా. కానీ ఒక జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకొని బేసిక్ క్యాలిక్యులేషన్తో మనం దాన్ని సింప్లిఫై చేయగలం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మన క్వశ్చన్ని అర్థం చేసుకున్నప్పుడు అండ్ అలాగే ఫార్ములా అనేది మనకి గుర్తొచ్చినప్పుడు. ఓకేనా. సో ఫార్ములాస్ అనేవి కూడా అన్నీ ఒక దగ్గర రాసుకోండి, ఈ చాప్టర్కి రిలేటెడ్గా ఈ ఫార్ములాస్. అప్పుడు మీకు ఫార్ములాస్ అనేవి లాస్ట్లో రిఫర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ మనం కొన్ని ప్రాసెసెస్ గురించి తెలుసుకుందాం. నార్మల్ ఏ ప్రాసెస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసినవే, లైక్ ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్ అండ్ అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్. వీటి గురించి తెలుసుకుందాం అనమాట. ప్రాసెస్ వచ్చేసి
ఐసోబారిక్, ఐసోకోరిక్ అండ్ అలాగే ఐసోథర్మల్. ఐసో అంటే మీనింగ్ ఏంటంటే సేమ్. ఓకేనా. ఇప్పుడు నేను డెల్టా పి, డెల్టా యు అండ్ అలాగే డెల్టా టీ ఇక్కడ డినోట్ చేశాను. డెల్టాకి మీనింగ్ ఏంటంటే ఫైనల్కి ఇనీషియల్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా పి తీసుకున్నాం అనుకోండి. డెల్టా పి అంటే ఏంటంటే P2 మైనస్ P1 ఈక్వల్స్ టు 0. అంటే ఇనీషియల్ వాల్యూ అండ్ అలాగే ఫైనల్ వాల్యూ ఈ రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. కాబట్టి డెల్టా పి అనేది 0. ప్రెషర్ బోత్ ద కండిషన్ ఈ సేమ్ అనమాట. కాబట్టి ఐసోబారిక్ అంటే ప్రెషర్ అనేది రెండు సిచ్యువేషన్లోనే సేమ్. డెల్టా పి ఈక్వల్స్ టు 0. ఐసోకోరిక్ డెల్టా వి ఈక్వల్స్ టు V2 మైనస్ V1 ఈక్వల్స్ టు 0. అంటే V2 V1 ఈ రెండు కూడా సేమే. వాల్యూమ్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. దీన్నే మనం ఐసోకోరిక్ అంటాం అనమాట. తర్వాత వచ్చేసరికి ఐసోథర్మల్ డెల్టా టీ ఈక్వల్స్ టు T2 మైనస్ T1 ఈక్వల్స్ టు 0. T2 T1 రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ కూడా 0 వచ్చింది. దీన్ని ఐసోథర్మల్ అంటాం. ఇప్పుడు వీటికి 3 కండిషన్స్ తీసుకొని అంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3 తీసుకొని వీటికి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఐసోబారిక్ పీకి వీకి మనం డ్రా చేయాలి. ఐసోబారిక్ వచ్చేసరికి ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే వాల్యూమ్ ఎంత పెరిగినా పర్లేదు కానీ ప్రెషర్ కాన్స్టెంట్గా రావాలి. పీవీ ఈక్వల్స్ టు నార్మల్గా ఈ ఈక్వేషన్ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను అనమాట. పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. ఓకేనా. డెల్టా పి ఈక్వల్స్ టు 0. టీ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి. పి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ పి వచ్చేసి కాన్స్టెంట్ అంటే ప్రెషర్ అనేది కాన్స్టెంట్. దీని యొక్క గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. అంటే అన్ని సిచ్యువేషన్స్లోనూ వాల్యూమ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు కానీ ప్రెషర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోకోరిక్. ఐసోకోరిక్లో వాల్యూమ్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి దీనికి స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట ఇలా, which implies that volume is constant అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోథర్మల్. ఐసోథర్మల్ వచ్చేసి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కానీ మనం ఇక్కడ తీసుకున్నది ఏంటి పివి. సో పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ అని ఇక్కడ తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. కాబట్టి ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం మనం. ఓకేనా. ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది. ప్రెషర్ డిక్రీజ్ అయ్యే కొద్దీ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ప్రెషర్ డిక్రీజ్ అయింది కానీ కంపారిటివ్లీ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఇలా వస్తుందన్నమాట. ఓకేనా. ఇది పీవీ గ్రాఫ్కి 3 సిచ్యువేషన్స్లో మనం పీవీ గ్రాఫ్ని తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వీటీ గ్రాఫ్. ఐసోబారిక్లో వీటీ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో అప్పుడు వి అనేది టీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి రెండు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వి కొంచెం వాల్యూ ఉంటుంది, ఇక్కడ టెంపరేచర్కి ఒక వాల్యూ ఉంటుంది. అలా టైం పెరిగే కొద్దీ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, అలాగే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా. వీకి టీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోకోరిక్లో వీటీ. ఐసోకోరిక్ మీనింగ్ ఏంటంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి వాల్యూమ్ని మనం చేంజ్ చేయకూడదు. సో ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. టెంపరేచర్ అనేది ఎలాగైనా చేంజ్ అవ్వచ్చు కానీ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఈ కండిషన్ వచ్చేసి ఐసోకోరిక్ కండిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోథర్మల్ అంటే సేమ్ టెంపరేచర్ ఉంటుంది. దీనికి ఇలా వస్తుంది. టెంపరేచర్ ఎప్పుడూ కూడా చేంజ్ అవ్వదు. ఏ కండిషన్లో? ఐసోకోరిక్ కండిషన్లో. ఓకేనా. వాల్యూమ్ అనేది ఎలాగైనా సరే చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ పీకి టీకి రిలేషన్షిప్ ఏంటంటే ఐసోబారిక్ అంటే ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రెషర్ అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోకోరిక్. పి అనేది టీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎందుకంటే ఇక్కడ ఈ ఫార్ములాతో మనం చూసుకుంటే వి అనేది కాన్స్టెంట్గా ఉంది,
P is directly proportional to T. సో పీకి టీకి మనం ఎప్పుడైతే ఐసోకోరిక్ ప్రాసెస్లో గ్రాఫ్ డ్రా చేసామో అప్పుడు ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పీకి టీకి ఐసోథర్మల్ అంటే మనం నార్మల్గా చెప్పుకున్నాం టెంపరేచర్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకేనా, ఐసోథర్మల్లో టెంపరేచర్ అనేది సేమ్గా ఉంటుంది. దానికి గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో ఆ టైప్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం సైక్లిక్ ప్రాసెస్ ఏంటో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సైక్లిక్ ప్రాసెస్ ఏంటంటే ఇనీషియల్ అండ్ అలాగే ఫైనల్ స్టేట్స్ అనేవి సేమ్గా ఉండాలన్నమాట. అది కూడా మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ లూప్ తీసుకోవాలంటే క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. అండ్ అలాగే క్లోజ్డ్ ఫిగర్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ అనేవి కూడా సేమ్గా ఉండాలన్నమాట. ఈ రెండు కండిషన్స్ అప్లికబుల్ అయినప్పుడు దాన్ని మనం సైక్లిక్ ప్రాసెస్ అంటాం అనమాట. ఆ కండిషన్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ ఇనీషియల్ అండ్ అలాగే ఫైనల్ స్టేట్స్ సేమ్గా ఉండాలి. సెకండ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ లూప్ అనమాట, లూప్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఒక పీవీ గ్రాఫ్లో ఒక లూప్ డయాగ్రామ్ గీసాము. ఆ లూప్ డయాగ్రామ్కి మన కార్నర్స్కి 1 2 3 4 అని నేమింగ్ ఇచ్చాము. ఇప్పుడు మనం ప్రీవియస్గా తెలుసుకున్న నాలెడ్జ్ మీద వీటిని సాల్వ్ చేద్దాం. 1 and 2, 1 నుంచి 2 వరకు జరిగే ప్రాసెస్లో ఏది కాన్స్టెంట్గా ఉందో ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ P అనేది కాన్స్టెంట్గా ఉంది, అంటే P అనేది చేంజ్ అవ్వకుండా సేమ్గా ఉంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం అనమాట. సో 1 నుంచి 2 వరకు జరిగిన ప్రాసెస్ని మనం ఐసోబారిక్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఎక్స్పాన్షనా లేదంటే కంప్రెషనా అని వస్తుంది అనమాట. ఎక్స్పాన్షన్ అంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ వాల్యూమ్ అనేది ఇక్కడ సంథింగ్ ఏదో వాల్యూ దగ్గర ఉంది, తర్వాత వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్పాండింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2 to 3 వరకు ఏ ప్రాసెస్ జరిగిందో ఒకసారి ఐడెంటిఫై చేయండి. 2 నుంచి 3 వరకు మనం చూసుకుంటే ఇక్కడ ప్రెషర్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. 2 పాయింట్లో ఇక్కడ ఉంది ప్రెషర్, సంథింగ్ ఇక్కడ ఏదో వాల్యూ దగ్గర ఉంది. వెరాజ్ ఈ సెంటర్కి వచ్చేసరికి వాల్యూ అనేది తగ్గింది. ఇంకా 3 వరకు వచ్చేసరికి వాల్యూ అనేది ఇంకా తగ్గింది. కాబట్టి 2 నుంచి 3 వరకు జరిగే ప్రాసెస్లో ప్రెషర్ అనేది చేంజ్ అవుతుంది. వెరాజ్ వాల్యూమ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది. వాల్యూమ్ ఎప్పుడైతే సేమ్గా ఉంటుందో దాన్ని మనం ఏ ప్రాసెస్ అంటామంటే ఐసోకోరిక్ ప్రాసెస్. ఓకేనా, నెక్స్ట్ 3 నుంచి 4 వరకు ఉన్న ప్రాసెస్ని ఒకసారి ఐడెంటిఫై చేయండి. దీంట్లో ఏది చేంజ్ అవుతుందంటే వాల్యూమ్ అయితే చేంజ్ అవుతుంది, కానీ ప్రెషర్ మాత్రం మనకి చేంజ్ అవ్వడం లేదు. దీన్ని మనం ఐసోబారిక్ అంటాం. 1-2 ప్రాసెస్కి అలాగే 3-4 ప్రాసెస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా వెళ్తున్నాం కదా మనం ఎప్పుడైతే రైట్ సైడ్కి వెళ్తున్నామో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఎక్స్పాండింగ్గా తీసుకున్నాం. ఎప్పుడైతే 3 నుంచి 4కి వెళ్ళామో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. 3 దగ్గర ఉన్నప్పుడు వాల్యూమ్ 100 ఉందనుకోండి, 4 దగ్గర వచ్చేసరికి ఆ వాల్యూమ్ అనేది 20నో 30నో దగ్గర ఉందన్నమాట. అంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం కూలింగ్ అంటాం అనమాట. కూలింగ్ లేదంటే కంప్రెస్ అవుతుంది అంటాం అనమాట. 4 నుంచి 1 కూడా చెక్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ అనేది సేమ్గా ఉంది, ప్రెషర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో దీన్ని మనం ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. సో ఇలాగ మనకు ఒక సైక్లిక్ ప్రాసెస్ ఇచ్చి దాంట్లో నెంబర్స్ని అలా ఆర్ నేమ్స్ని డినోట్ చేసి ఏ ప్రాసెస్లో జరుగుతుంది అని ఐడెంటిఫై చేయమని కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం ఇర్రివర్సిబుల్ అండ్ అలాగే రివర్సిబుల్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. రివర్సిబుల్ ప్రాసెస్ అండ్ అలాగే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఫస్ట్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఆ రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఒక బేకర్ తీసుకున్నాం మనం. కేస్ 1లో ఏం చేసామంటే ఒక బేకర్ తీసుకొని దాంట్లో ఏదైనా ఒక లిక్విడ్ని ఫిల్ చేసాము. దానిపైన మనం ఒక పిస్టన్ని పెట్టాము. పిస్టన్ అంటే కిందకి పుష్ చేయడానికి వీలుగా ఉండేది పెట్టి దాంతో మనం దాని మీద ఒక 5 kgs ఉన్న వెయిట్ని అప్లై చేసామనుకోండి. వెయిట్ని పెట్టినప్పుడు ఆ పిస్టన్ అనేది కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్లో దాని యొక్క వాల్యూమ్ అనేది ఇక్కడ ఉంటే తర్వాత ఎప్పుడైతే మనం సర్టెన్ మాస్ ఉన్న వస్తువుని పెట్టామో దాని యొక్క వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా, వాల్యూమ్ 1కి వాల్యూమ్ 2కి డిఫరెన్స్ అనేది ఉంటుంది.
దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఆ ప్రెషర్ అనేది ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉందన్నమాట. అంటే కేస్ 1లో ఒక 5 మినిట్స్ ముందు మనం ఒక వెయిట్ పెట్టామనుకోండి, ఆ 5 మినిట్స్ తర్వాత సేమ్ వెయిట్నే మనం ఉంచాం, మనం వెయిట్ని ఇంక్రీజ్ చేయడం లేదు, కానీ దాని యొక్క వాల్యూమ్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతూ కిందకు వస్తుందన్నమాట. ఓకేనా. ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. దాన్ని మనం ఏమంటామంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. అంటే మళ్ళీ దాన్ని రివర్స్ చేయలేము, ఎందుకంటే అది వెంటనే ఫాస్ట్గా జరిగిపోతుంది. ఒక్క స్టెప్లో ఎప్పుడైతే మనం పిస్టన్ మీద వెయిట్ పెట్టామో, ఒక 5 kgs వెయిట్ కానీ 10 kgs వెయిట్ కానీ పెట్టామో, వెంటనే అది కిందకి పుల్ అవుతుంది అనమాట, వెంటనే వెళ్ళిపోతుంది, సడన్గా జరిగిపోతుంది. ఓకేనా. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ ప్రెషర్ దేన్ని యూజ్ చేసామంటే కాన్స్టెంట్ ప్రెషర్ని యూజ్ చేసాం. దాన్ని మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఈ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ని మనం యూజ్ చేస్తాం. ఎట్ కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1 స్టెప్ ప్రాసెస్ అనమాట. వెంటనే ఎప్పుడైతే అక్కడ పెట్టామో, లేదంటే అక్కడ ఎప్పుడైతే వెయిట్ని పెట్టామో వెంటనే కిందకి మూవ్ అయిపోతుంది పిస్టన్, కాబట్టి దాన్ని మనం 1 స్టెప్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అనమాట, ఫాస్ట్గా వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రివర్సిబుల్ ప్రాసెస్. ఈ రివర్సిబుల్ ప్రాసెస్లో కూడా మనం సేమ్ కంటైనర్ తీసుకుందాం, దాంట్లో సేమ్ లిక్విడ్ని పెట్టాము, దానిపైన సేమ్ పిస్టన్ని పెట్టాము, కానీ దాని మీద మనం ఫస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ తీసుకుందాం. సాయిల్ తీసుకొని దాని మీద ఫస్ట్ సాయిల్ వేసాం, అప్పుడు అది కొంచెం కిందకు వెళ్తుంది అనమాట. ఓకేనా. దాని యొక్క వాల్యూమ్ అనేది కొంచెం తగ్గుతుంది. తర్వాత ఇంకొక హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ వేసామనుకోండి, ఇంకొంచెం తగ్గుతుంది. ఇంకొంచెం హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ వేసామనుకోండి, ఇంకొంచెం తగ్గుతుంది. అంటే మన ఎక్స్టర్నల్ ప్రెషర్ని పెంచుతున్నాం అనమాట. ఓకేనా. ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది ఎలా ఉందంటే వేరియబుల్గా ఉంది, అంటే డిఫరెంట్గా ఉందని అర్థం అనమాట. సో ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది డిఫరెంట్గా ఉంటుందో దాన్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దానికి ఉండే 3 పాయింట్స్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ మనం అప్లై చేసింది ఏంటంటే వేరియబుల్ ఎక్స్టర్నల్ ప్రెషర్ అనమాట. ఎట్ వేరియబుల్ ఎక్స్టర్నల్ ప్రెషర్. సెకండ్ వన్ ఏంటంటే ఒక స్టెప్లో జరగదు. ఫస్ట్ మనం 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ వేసినప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది, మళ్ళీ మనం ఇంకొక హ్యాండ్ఫుల్ వేసినప్పుడు ఇంకొంచెం డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ వేసినప్పుడు ఇంకొంచెం, అంటే మల్టిపుల్ స్టెప్స్లో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ జరిగే ఏంటంటే మల్టిపుల్ స్టెప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్లోగా జరుగుతుంది. మల్టిపుల్ స్టెప్స్ అంటే చాలా స్టెప్స్ తీసుకుంటాయి. ఒక స్టెప్ ఎక్కడానికి మనం చాలా ఫాస్ట్గా ఎక్కేస్తాం. ఎప్పుడైతే ఆ 1 స్టెప్ అనేది 100 స్టెప్స్ అయ్యాయో అప్పుడు మనకి కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకని ఇది స్లో అని చెప్తాం అనమాట. నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై ఎ సిస్టమ్ టు ఇంక్రీజ్ ఇస్ టెంపరేచర్ బై 1 degree. సో లెట్ మీ రైట్ ఇట్ హియర్. The amount of heat absorbed by a system to increase its temperature by 1 degree. ఒక సిస్టమ్ అనేది 1 degree సెల్సియస్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎంత హీట్ అయితే అబ్జర్వ్ చేస్తుందో దాన్ని మనం హీట్ కెపాసిటీ అంటాం అనమాట. ఈ హీట్ కెపాసిటీలో ఒక 4 టైప్స్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఎం అని పెట్టాను కదా, అంటే హీట్ కెపాసిటీని నార్మల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే మనం సితో డిఫైన్ చేస్తాం. ఓకేనా. ఆర్ సిటీతో కూడా డిఫైన్ చేయొచ్చు, చాలాసార్లు ఎలాగైనా డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. సి ఆర్ సిటీతో మనం హీట్ కెపాసిటీని చూపిస్తామన్నమాట. ఇప్పుడు మనం సిఎం అని పెట్టాను కదా, ఎం అంటే ఏంటంటే మోలార్ హీట్ కెపాసిటీ. దాంట్లో ఏమొస్తుందంటే 1 mole సబ్స్టెన్స్కి 1 degree సెల్సియస్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి నాకు ఎంత హీట్ అబ్జర్వ్ చేసుకోవాలి అన్నదాన్ని నేను మోలార్ హీట్ కెపాసిటీతో డిఫైన్ చేస్తానమాట. దీని యొక్క ఫార్ములా వచ్చేసి Q/N∆T. ఓకేనా. మోలార్ హీట్ కెపాసిటీ యొక్క ఫార్ములా వచ్చేసి Q/N∆T. ఓకేనా. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అని అర్థం. ఓకే. తర్వాత స్పెసిఫిక్ మోలార్ హీట్ ఆర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ మోలార్ హీట్ కాదు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లేస్లో మాస్ పెడతాం అనమాట. ఎప్పుడైతే నేను మాస్ని పెట్టానో ఆర్
మోల్స్ దగ్గర నుంచి రిప్లేస్ చేసి పెట్టానో అప్పుడు నాకు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వస్తుంది. దీని యొక్క ఫార్ములా వచ్చేసి Q/m∆T. అన్ని కేసెస్లో కూడా మోలార్ హీట్ కెపాసిటీకి అండ్ అలాగే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ మోలార్ హీట్ అన్నప్పుడు మనం మోల్లు వాడతాము, స్పెసిఫిక్ అన్న వర్డ్ రాగానే మీరు మాస్ని వాడాలి. ఓకేనా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే మీరు ఎప్పుడు కూడా మాస్ని వాడాలి. తర్వాత వచ్చేసింది ఏంటంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు హీట్ కెపాసిటీ యొక్క ఫార్ములా ఏంటి అంటే అప్పుడు QP. అంటే హీట్ని కూడా మనం కాన్స్టెంట్ ప్రెషర్లో ఇచ్చాము /∆T. ఓకేనా, ఎప్పుడైతే నేను హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నానో అప్పుడు నేను హీట్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్ వేయాలి. ఆ హీట్ కూడా ఎప్పుడు అప్లై చేయాలి ఆర్ ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలంటే కాన్స్టెంట్ ప్రెషర్లో ఉన్నప్పుడు హీట్ అబ్జర్వ్ చేసుకున్న దాన్ని ∆Tతో మనం డివైడ్ చేస్తే మనకి హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దాన్ని నేను CVతో డిఫైన్ చేసుకున్నాను. దీనికి వచ్చేసి హీట్ అబ్జర్వ్డ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ /∆T. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, చాలా చిన్నగా ఉన్నాయి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ పెట్టేయడమే. సో క్లీన్గా అబ్జర్వ్ చేయండి దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మేయర్స్ రిలేషన్షిప్. దీన్ని నేను సింపుల్గా రాసేస్తాను. ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మేయర్స్ రిలేషన్ వచ్చేసి CP/CV = R. అంతే, CP/CV = R. CP అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ఇందాక చూసుకున్నాం కదా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, దాన్ని CP అనుకుంటాం. CV అంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. CP - CV = R. ఓకేనా, R వచ్చేసి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, CP - CV = R. దీన్ని మనం ఏమంటామంటే మేయర్స్ రిలేషన్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ మోలార్ హీట్ కెపాసిటీ అండ్ అలాగే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఆల్రెడీ మన హీట్ కెపాసిటీ చెప్పుకున్నప్పుడు 2 కెపాసిటీస్ని స్పెసిఫిక్గా డిఫైన్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మోలార్ హీట్ కెపాసిటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. మోలార్ అంటే ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ మోల్స్ అని గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్ అంటే ఎప్పుడు కూడా మాస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక్కడ రిలేషన్ బిట్వీన్ ఆ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మోలార్ హీట్ కెపాసిటీని నేను NCMగా డిఫైన్ చేసుకున్నాను. ఓకేనా, హీట్ కెపాసిటీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ హీట్ కెపాసిటీ మాస్ ఇంటూ హీట్ కెపాసిటీ. ఓకేనా, ఓకే, లెట్ మీ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. నార్మల్గా హీట్ కెపాసిటీ అని తీసుకున్నాను. హీట్ కెపాసిటీ దేనికి ఈక్వల్ చేశానంటే మోలార్ హీట్ కెపాసిటీని ఎప్పుడైతే నేను ఎంతో మల్టిప్లై చేశానో అప్పుడు నాకు హీట్ కెపాసిటీ అనేది వస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హీట్ కెపాసిటీ యొక్క ఫార్ములా రాస్తే Q/∆T. ఓకేనా, మోలార్ CM వచ్చేసి మోలార్ హీట్ కెపాసిటీ, దీనికి రాస్తే Q/N∆T. ఎప్పుడైతే ఈ N అనేది ఇక్కడికి వచ్చిందో అప్పుడు Q/T కదా మనకు మిగిలిపోయింది. ఈ Q/T దేనికి ఈక్వల్? హీట్ కెపాసిటీకి ఈక్వల్. ఓకేనా, ఫైన్. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి వచ్చేసరికి ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లేస్లో మాస్ ఉంటుంది. ఆ మాస్ అనేది ఇక్కడికి వచ్చేసరికి Q/T = హీట్ కెపాసిటీ. ఓకే, సో హీట్ కెపాసిటీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ హీట్ కెపాసిటీ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఓకే, ఇక్కడ ఉన్న Nని నేను ఇటు తీసుకున్నాను అనమాట. అంటే LHS సైడ్ ఉన్నదాన్ని RHS సైడ్ తీసుకున్నప్పుడు M/N CM or molar heat capacity mass by number of moles into specific heat capacity.
తర్వాత ఈ m/n వచ్చేసరికి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఈ మాలిక్యులర్ వెయిట్ నేను ఎలా రాసుకున్నానంటే నార్మల్గా మనకి తెలిసింది నెంబర్ ఆఫ్ మోల్స్. దీని యొక్క ఫార్ములా వచ్చేసి మాస్ బై మాలిక్యులర్ వెయిట్. ఎప్పుడైతే మాలిక్యులర్ వెయిట్ అనేది ఇటువైపు షిఫ్ట్ చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ని ఇటు షిఫ్ట్ చేసామో అప్పుడు మనకు వచ్చేది m/n. ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్స్ టు m/n. ఈ m/n ప్లేస్లోనే నేను మాలిక్యులర్ వెయిట్ని డినోట్ చేశాను. సో అట్ లాస్ట్ మనకు వచ్చింది ఏంటంటే మోలార్ హీట్ కెపాసిటీ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఒకసారి వినండి, అర్థమవుతుంది. ఐ హోప్ నేను ఈజీగానే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ హీట్ కెపాసిటీ డిఫరెంట్ ప్రాసెస్లో మనం ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్కి హీట్ కెపాసిటీ ఇన్ఫినిటీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ అంటే ప్రెషర్ అనేది సేమ్గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రెషర్ సేమ్గా ఉందో దాన్ని నేను ఎలా డిఫైన్ చేసే సిపి. ఓకేనా, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. నెక్స్ట్ వన్ ఐసోకోరిక్. ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ అనేది సేమ్గా ఉండాలి. వాల్యూమ్ సేమ్గా ఉంటే దాన్ని మనం సివి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏడియాబాటిక్ ప్రాసెస్. ఏడియాబాటిక్ ప్రాసెస్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హీట్ అనేది జీరో. హీట్ అబ్జర్వ్ చేసుకోదు, అలాగనే రిలీజ్ చేయదు. కాబట్టి హీట్ అనేది Q ఈక్వల్స్ టు 0. కాబట్టి C ఈక్వల్స్ టు 0. ఎందుకు 0 అయిందంటే హీట్ కెపాసిటీ ఈక్వల్స్ టు Q/Δt. ఓకేనా, ఎప్పుడైతే Q అనేది 0 అయిందో 0/Δt ఎంత 0. సో C ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏడియాబాటిక్ ప్రాసెస్లో Q ఈక్వల్స్ టు 0 అని మనం అనుకున్నాం కదా. సో అదే ఇక్కడ నేను రాస్తున్నాను, Q ఈక్వల్స్ టు 0 ఏడియాబాటిక్ ప్రాసెస్లో. ఇప్పుడు దీన్ని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ΔU ఈక్వల్స్ టు Q ప్లస్ వర్క్ డన్. ఇక్కడ Q వచ్చేసి ఏమైంది, ΔU ఈక్వల్స్ టు 0 ప్లస్ W. ΔU ఈక్వల్స్ టు వర్క్ డన్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్స్ టు వర్క్ డన్ అనమాట. దేంట్లో, ఏడియాబాటిక్ ప్రాసెస్లో. ఇక్కడ వరకు మీకు క్లారిటీగా ఉంది కదా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యూస్ చేసి ఏడియాబాటిక్ ప్రాసెస్లో ΔU ఈక్వల్స్ టు వర్క్ డన్ అని ఇక్కడ మనం ప్రూవ్ చేసాం. తర్వాత రివర్సిబుల్ ఏడియాబాటిక్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. రివర్సిబుల్ ఏడియాబాటిక్ ప్రాసెస్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసేది 3 అనమాట. అంటే సంథింగ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, అనదర్ వన్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, ఇంకోటి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనమాట. ఇలాగ కొన్నిటిని మనం కాన్స్టెంట్కి ఈక్వల్ చేస్తాం. సో ఫస్ట్ V∞ ఈక్వల్స్ టు సంథింగ్, V∞ ఈక్వల్స్ టు సంథింగ్, V∞ ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, అసలు వీక్ ముందే ఉండాలి, ఈక్వల్స్ టు తర్వాత ఏముండాలో ఒకసారి చూసుకుందాం. రివర్సిబుల్ ఏడియాబాటిక్ ప్రాసెస్కి వచ్చేసరికి నార్మల్గా మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని RHS సైడ్ వచ్చేసి కాన్స్టెంట్ అనమాట. ఇది కాన్స్టెంట్, ఇక్కడ కూడా కాన్స్టెంట్, కింద కూడా కాన్స్టెంట్. ఓకేనా, ఇప్పుడు LHS సైడ్ చూడాలంటే ఫస్ట్ వచ్చేసి V∞, నెక్స్ట్ వన్ వచ్చేసి V∞-1 అంటే ఫస్ట్ దానికి -1 పెట్టాలి. తర్వాత ఇది కొంచెం లెంతీగా ఉందని ఫీల్ అయ్యి యాస్టీస్గా ఫస్ట్ వన్ రాయాలి. ఓకేనా, దీని ముందు ఏం పెడతారంటే P T P ఇలా పెట్టేది సరిపోయిందనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి P V∞ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, సెకండ్ వన్ వచ్చేసి T V∞-1 ఈక్వల్స్ టు కాన్స్టెంట్, థర్డ్ వన్ వచ్చేసి P ఇక్కడ Γ-1 ఉందో చూడండి, అది ఇక్కడికి P పవర్లో చేసిరండి. P∞Γ-1 V∞ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకేనా, సో ఇలాగ ఈ 3ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. RHS సైడ్స్ అన్నీ కూడా కాన్స్టెంట్. LHS సైడ్లో ఫస్ట్ V∞ పెట్టుకుందాం. నెక్స్ట్ ఫామ్లోకి వచ్చేసి V∞Γ-1. నెక్స్ట్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్గా ఉందని ఫీల్ అయ్యి మనం V∞ పెట్టుకుంటాం. దాని పక్కన వచ్చేసి P అని లైన్లో రాసుకుంటాం అనమాట. P V∞ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, T V∞Γ-1 ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ Pకి వచ్చేసి ఈ సెకండ్ ఈక్వేషన్లో V∞Γ- ఉంది కదా చూడండి, దాన్ని P∞Γ-1గా రాసుకుంటాం అనమాట. సో P∞Γ-1 V∞ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఇలా 3 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఈ గామాకి మనం ఒక ఈక్వేషన్ ఇద్దాం. ఈ గామాని ఒక ఈక్వేషన్ ఇస్తే CP/CV ఈక్వల్స్ టు గామా అంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ బై హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈక్వల్స్ టు గామా. దీన్నే మనం ఏమంటామంటే పాయిజన్స్ లా అంటాం అనమాట.
ఎందుకంటే దీన్ని గుర్తుపెట్టుకోకపోతే మన థర్మోడైనమిక్స్ అంతా కూడా డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి దీన్ని పాయిజన్స్ లా అంటాం, యాజ్ ఫర్ యాజ్ ఐ కన్సర్న్ అనమాట. దీనికి ఎందుకు ఆ పేరు పెట్టారో నాకు తెలీదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక గ్రాఫ్ గీసుకుందాం, సరదాగా ఒక గ్రాఫ్ గీసుకుందాం. ఆ గ్రాఫ్ ఎవరికి మధ్యలో గీస్తామంటే ఐసోథర్మల్ అండ్ అలాగే ఏడియాబాటిక్ ప్రాసెస్. ఐసోథర్మల్ ఏడియాబాటిక్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా కాంపిటేటివ్గా ఉంటుంది అనమాట. వాటి మధ్య ఎప్పుడు కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉంటుంది. సో కాబట్టి దాన్ని మనం ఒక గ్రాఫ్లో డిఫైన్ చేసుకుందాం అనమాట. ఏడియాబాటిక్ ప్రాసెస్ అండ్ అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్కి పీవీ గ్రాఫ్ గీస్తే ఇలా వస్తుంది అనమాట. ఒకటేమో చాలా కిందకి వెళ్ళిపోద్ది, ఇంకోటేమో పైనే ఉంటుంది అనమాట. కిందకి వెళ్ళేదాన్ని నేను ఏమంటానంటే ఏడియాబాటిక్ ప్రాసెస్ అంటాను, పైన ఉన్నదాన్ని ఏమంటామంటే ఐసోథర్మల్. ఓకేనా? ఎక్కడైతే ఎక్కువ లూప్ తీసుకుందో, ఎక్కువ కిందకి వెళ్ళిపోయిందో దాన్ని ఏడియాబాటిక్ అంటాము, తక్కువగా తీసుకుందో దాన్ని ఐసోథర్మల్ అంటాం. ఇప్పుడు మనం ఒక టేబుల్ నేర్చుకుందాం అనమాట. ఈ టేబుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గ్యాస్, నేను పైన సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చాను. అందుట్లో ఫస్ట్ వన్ వచ్చేసి గ్యాస్ అనమాట. ఈ గ్యాస్ టైప్ వచ్చేసి మోనోఅటామిక్, డయాటామిక్, లేదంటే ట్రై అటామిక్ లీనియర్ అనమాట, ఆర్ ట్రై అటామిక్ నాన్ లీనియర్. లీనియర్ నాన్ లీనియర్గా డివైడ్ అవుతాయి. ట్రై అటామిక్ లీనియర్ వచ్చేసి డై అటామిక్ గ్రూప్లో ఉంటుంది, వెరాస్ ట్రై అటామిక్ నాన్ లీనియర్ అనేది వేరే గ్రూప్గా ఉంటుందన్నమాట. ఎఫ్ వచ్చేసి దీన్ని ఎందుకు ఇలా డినోట్ చేశానంటే దీని మీనింగ్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ గ్యాస్ అనమాట. అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్గా ఇలా డినోట్ చేశారనమాట. తర్వాత సివి, సిపి, ఆర్ గామా, దీన్ని గామా అంటాం. సివి ఏంటంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సిపి వచ్చేసి హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇక్కడ నేను గామా డినోట్ చేశాను. వీటి వాల్యూస్ మోనోఅటామిక్ ఎలా ఉంటాయి, డై అటామిక్ ఆర్ ట్రై అటామిక్ లీనియర్కి ఎలా ఉంటాయి, లేదా ట్రై అటామిక్ నాన్ లీనియర్కి ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మోనోఅటామిక్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 3 అనమాట. ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటేమో ట్రాన్స్లేషన్, ఒకటేమో రొటేషనల్. అది అంతగా అవసరం లేదు, కానీ నార్మల్గా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఓవరాల్గా వాల్యూ ఎంత అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ మోనోఅటామిక్ వచ్చేసి 3 అనమాట. అదే డై అటామిక్కి కానీ లేదంటే ట్రై అటామిక్ లీనియర్కి వచ్చేసి 5 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ట్రై అటామిక్ నాన్ లీనియర్కి వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సివి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్లో హీట్ కెపాసిటీ ఎంత అని. దీని వాల్యూ వచ్చేసి 3R/2. దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే సివి ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు FR/2, క్యాపిటల్ R, క్యాపిటల్ R/2 అనమాట. ఈ R వచ్చేసి గ్యాస్ కాన్స్టెంట్, ఈ ఎఫ్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ అలాగే బై 2 అనమాట. సో ఇక్కడ మనం డై అటామిక్ కూడా రాద్దాం. డై అటామిక్లో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ వచ్చేసి 5, పక్కన R/2. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రై అటామిక్ నాన్ లీనియర్, దీని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ వచ్చేసి 6, సో 6R/2. ఓకేనా? తర్వాత మనం సిపి రాద్దాం. సిపిని ఎలా రాస్తామంటే F+1/2 అనమాట. దీన్ని మనం ఒకసారి రాసుకుందాం. నేను నార్మల్గా వాల్యూస్ చెప్తాను, తర్వాత ఫార్ములా చెప్తాను. 5R/2, 5కి ఒక 2 యాడ్ చేయండి, 7R/2, 6కి ఇంకో 2 యాడ్ చేయండి, 8R/2. ఇలాగా సిపి వాల్యూస్ వస్తాయి అనమాట. నెక్స్ట్ గామా ఈక్వల్స్ టు సిపి/సివి. ఓకే, సిపి వాల్యూ ఎంత చూడండి. ఇక్కడ మోనోఅటామిక్కి సిపి వాల్యూ వచ్చేసి 5 అనమాట. 5R/2/3R/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఆర్ఆర్ కూడా క్యాన్సిల్ అయిపోయి వాల్యూ వచ్చేసి 5/3. ఓకేనా? డై అటామిక్కి గామా వాల్యూ వచ్చేసి ఈ 2 క్యాన్సిల్ అయితే ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే 7/5 మాత్రం రిమైనింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రై అటామిక్కి వచ్చేసి 8/6 ఆర్ అలాగే 8/6. దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 4/3గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు సిపిని మనం ఎలా డినోట్ చేస్తామో ఒకసారి చూద్దాం. సిపి వాల్యూ వచ్చేసి సిపి ఈక్వల్స్ టు, లెట్ మీ రైట్ హియర్, ఇక్కడ విజిబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సిపి ఈక్వల్స్ టు F+1/2R. ఓకేనా?
దీన్ని ఒకసారి చెక్ చేయండి, యాస్టీస్గా ఈ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ టేబుల్ చూసుకుందాం. ఆ టేబుల్లో థర్మోడైనమిక్స్కి మీకు అసలు ఎందుకు భయంగా ఉందో ఆ భయాన్నంతా తొలగించడానికి మొత్తం టాపిక్ని మొత్తం ఒక సింపుల్ టేబుల్గా మనం డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ గురించి తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ నేను రాసింది ఏంటంటే ప్రాసెస్, అంటే అది ఏ ప్రాసెస్, ఎయిదర్ ఐసోథర్మల్ ప్రాసెస్సా ఏడియాబయాటిక్ ప్రాసెస్సా అని డిఫైన్ చేస్తాం. తర్వాత వర్క్ డన్ బై ద సిస్టమ్, ఆ ప్రాసెస్లో సిస్టమ్ ఎలాంటి వర్క్ చేసింది అన్న దాని మీద డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్యూ వాల్యూ ఎంత, డెల్టా యూ వాల్యూ ఎంత, అండ్ అలాగే డెల్టా హెచ్ వాల్యూ ఎంత. ఓకేనా, ఈ టేబుల్తో మీకు థర్మోడైనమిక్స్ ఉన్న ఫియర్ అంతా పోతుందని నేను 99% చెప్పగలను. మిగతా 1% అనేది మనం ఫర్దర్గా నేర్చుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి రివర్సిబుల్ ఐసోథర్మల్. సో ఈ ప్రాసెస్లో వర్క్ డన్ బై ద సిస్టమ్, నార్మల్గా మీకు ఫెమిలియర్గా ఉన్న ఫార్ములానే W ఈక్వల్స్ టు మీన్స్ వర్క్ డన్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ NRT IN ఇన్ V2 బై V1. ఓకేనా, ఇది నార్మల్గా యూజ్ చేయాల్సిన ఫార్ములా. ఇక్కడ మనం ఐఎన్ని పెట్టుకున్నాం. ఈ ఐఎన్ని మన లాగ్లో కన్వర్ట్ చేస్తే 2.3 log 10 వస్తుందన్నమాట. సో వర్క్ డన్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ 2.3 NRT లాగ్ సేమ్ V2 మైనస్ V1. ఇక్కడ మనం వాల్యూమ్లో డిఫైన్ చేసుకున్నాం. మనకు తెలిసింది ఏంటంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/P. అంటే ఎప్పుడైతే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అయితే ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ప్రెషర్గా రాసుకోవాలంటే, అంటే క్వశ్చన్లో మనకు వాల్యూమ్ ఇస్తే ఈ ఫామ్లో యూస్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే క్వశ్చన్లో మనకి ప్రెషర్ ఇచ్చారో అప్పుడు మనం ఎలా డినోట్ చేయాలంటే W ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ 2.3 NRT లాగ్ P1/P2. ఓకేనా, ఇలాగ, ఎందుకంటే ఆ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్లో ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్. ఓకే, క్యూ వాల్యూ అండ్ అలాగే ఈ వాల్యూస్ కూడా రాసేసుకుందాం. క్యూ వాల్యూ వచ్చేసి క్యూ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్, అంటే వర్క్ అనేది ఆల్రెడీ నెగిటివ్లో తీసుకున్నాం కాబట్టి నెగిటివ్ ఇంటూ పాజిటివ్ అనమాట. క్యూ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. నెక్స్ట్ డెల్టా యూ వాల్యూ 0 అండ్ అలాగే డెల్టా హెచ్ వాల్యూ కూడా 0గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్. ఈ ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్లో వర్క్ డన్ బై ద ప్రాసెస్ వచ్చేసి W ఈక్వల్స్ టు, ఇది చాలా ఈజీ ఫార్ములా, P ఎక్స్టర్నల్ V2 మైనస్ V1. ఓకేనా, W ఈక్వల్స్ టు వేరేగా రాసుకోవాలంటే మైనస్ P ఎక్స్టర్నల్ NRT బై P2 మైనస్ NRT బై P1. ఇలా కూడా దీన్ని మనం రాసుకోవచ్చు. P ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P2. మెనీ టైమ్స్ P ఎక్స్టర్నల్, నార్మల్గా ఇక్కడ P ఎక్స్టర్నల్ ఉంది, ఇక్కడ ప్రెషర్ ఉంది, ఇక్కడ ప్రెషర్ ఉంది. సో నార్మల్గా మనం తీసుకోవాలంటే P ఎక్స్టర్నల్లీ మనం అప్రాక్సిమేట్గా P2గా వాల్యూ తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ V2 బదులు PV ఈక్వల్స్ టు NRT అనే ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి అటువైపు ఉన్న Pని ఇటువైపు తీసుకొచ్చినప్పుడు NRT బై P2గా మారిందనమాట. దీని యొక్క క్యూ ఏమొచ్చిందంటే సేమ్గా ఉంటుంది. క్యూ ఈక్వల్స్ టు మైనస్ W, డెల్టా యూ ఈక్వల్స్ టు 0 అండ్ అలాగే డెల్టా ఈ కూడా ఏమవుతుందంటే 0 అవుతుందన్నమాట. నెక్స్ట్ తెలుసుకునే ప్రాసెస్ పేరు వచ్చేసి ఐసోబారిక్. ఇవన్నీ ఫార్ములాస్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఏమీ అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఐసోబారిక్ కూడా సేమ్ ఫార్ములా అనమాట. సో W ఈక్వల్స్ టు మైనస్ P ఎక్స్టర్నల్ V2 మైనస్ V1. ఐసోబారిక్లో ఏమో జరుగుతుందంటే సేమ్ ప్రెషర్ అనమాట. కాబట్టి W ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ P ఎక్స్టర్నల్ NRT బై P మైనస్ NRT బై P. T2 T1 T2 T1 టెంపరేచర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో NRT2 బై P మైనస్ NRT1 బై P, ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా సేమ్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూ వాల్యూ వచ్చేసి ఇక్కడ QP తీసుకుంటాం కదా, అంటే
కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఉంది. ఐసోబారిక్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ అనుకున్నాం కదా, కాబట్టి మనం ఇక్కడ క్యూపీని తీసుకుంటాం అనమాట. సో క్యూపీ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ ఈక్వల్స్ టు ఎన్సిపి డెల్టా టీ. ఇది ఉన్న ఫార్ములా. సో ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే, నో వన్ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఫార్ములా. నెక్స్ట్ వన్ క్యూవి. క్యూవి ఈక్వల్స్ టు డెల్టా యు ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ. ఓకే, డెల్టా హెచ్ వాల్యూ వచ్చేసి ఎన్సిపి డెల్టా టీ, డెల్టా యూ వాల్యూ వచ్చేసి ఎన్సివి డెల్టా టీ. ఇది గుర్తుపెట్టుకోవాలంటే నార్మల్గా ఇక్కడ డెల్టా యూ ఉంది కదా, ఈ యూ అనేది యూవి అనేది కొంచెం సేమ్గా ఉంటాయి కాబట్టి డెల్టా యూ ప్లేస్లో సివిని మనం పెట్టుకుంటాం. ఇక్కడ డెల్టా హెచ్ ప్లేస్లో ఏమొస్తుంది, డెల్టా హెచ్ అనేది డెల్టా హెచ్ అనేది ఇక్కడ డెల్టా హెచ్ అనేది క్యూపీకి ఈక్వల్గా పెట్టుకున్నాం కదా. సో క్యూపీ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ ఈక్వల్స్ టు ఎన్సిపి డెల్టా టీ. దట్స్ ఇట్. ఓకేనా, మీరు దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2-3 టైమ్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. తర్వాత ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోకోరిక్. కోరిక్ అంటే సేమ్ ప్రెషరా కాదు కదా, సేమ్ వాల్యూమ్. ఎస్, సేమ్ వాల్యూమ్. సో ఈ సేమ్ వాల్యూమ్ ఇదే ఫార్ములాలో వాల్యూమ్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే V2 - V1 ఏమవుతుంది, 0 ఉంటుంది. 0 ఇంటూ పీ ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఈక్వల్స్ టు 0. ఐసోకోరిక్లో వర్క్ డన్ వాల్యూ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. అండ్ అలాగే క్యూ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం అనమాట. సో క్యూవి, ఎందుకంటే సేమ్ ప్రెషర్ కదా, సేమ్ ప్రెషర్ ఉంది కాబట్టి ఇక్కడ క్యూవి వస్తుంది అనమాట. సో క్యూవి ఈక్వల్స్ టు డెల్టా హెచ్ ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ. అండ్ అలాగే క్యూ ఈక్వల్స్ టు డెల్టా యూ ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ. డెల్టా హెచ్ ఈక్వల్స్ టు ఎన్సిపి డెల్టా టీ. ఓకే, లెట్ మీ క్లారిఫై ఇట్. డెల్టా యూ వాల్యూ ఎప్పుడు కూడా ఎన్సివి డెల్టా టీగానే ఉంటుంది. ఓకే, డెల్టా హెచ్ వాల్యూ ఎప్పుడు కూడా ఎన్సిపి డెల్టా టీనే ఉంటుంది. అది ఐసోబారిక్ కండిషన్ కానీ ఐసోకోరిక్ కండిషన్ కానీ. సో ఈ రెండు మీకు గుర్తున్నాయి కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూపీ అనమాట, హీట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఐసోబారిక్ అండ్ అలాగే హీట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఐసోకోరిక్ అనమాట. సో ఇక్కడ మనం క్యూపీ ఈక్వల్స్ టు ఎన్సిపి డెల్టా టీ, ఎందుకంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ కెపాసిటీ సిపి కాబట్టి. ఇక్కడ క్యూవీ ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ. సివి ఎందుకు వచ్చిందంటే, ఓకే, ఇక్కడ సివి ఎందుకు వచ్చిందంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి. ఓకేనా, సో ఇప్పటి వరకు మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. ఫైన్, నెక్స్ట్ వన్ వెళ్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి రివర్సబుల్ ఎడియాబాటిక్ ప్రాసెస్. దీంట్లో వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ T2 - T1 బై గామా -1. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ. ఓకేనా, ఎప్పుడు కూడా T2 అనేది T1 కన్నా స్మాల్గా ఉండాలి. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రివర్సిబుల్ ఏడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ బై ద సిస్టమ్ వచ్చేసి W ఈక్వల్స్ టు ఎన్ఆర్ T2 - T1 బై గామా -1, వేరస్ W ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ. ఓకేనా, నెక్స్ట్ క్యూ వాల్యూ రాసుకుందాం. క్యూ వాల్యూ వచ్చేసి 0గా ఉండొచ్చు. అండ్ అలాగే డెల్టా యూ వాల్యూ వచ్చేసి ఎన్సివి డెల్టా టీ. సేమ్ ఎన్సివి డెల్టా టీ. డెల్టా హెచ్ వాల్యూ కూడా సేమ్ ఎన్సిపి డెల్టా టీ. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. డెల్టా హెచ్ వచ్చినప్పుడు ఎన్సిపి డెల్టా టీ, వేరస్ డెల్టా యూ వచ్చినప్పుడు మాత్రం ఎన్సివి డెల్టా టీ. ఓకేనా, ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇర్రివర్సిబుల్ ఎడియాబాటిక్ ప్రాసెస్ అనమాట. దీంట్లో మనం వచ్చేసి వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ డెల్టా టీ బై గామా -1 సేమ్ ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ. ఆ రెండింటి యొక్క ఫార్ములాస్ కూడా సేమ్గా ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఓన్లీ 3 ఫార్ములాస్. ఆ 3 ఫార్ములాస్ని ఒకటికి 2 సార్లు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యూ వాల్యూ ఇక్కడ కూడా ఏమవుతుందంటే 0గా ఉంటుంది. అండ్ అలాగే డెల్టా యూ వాల్యూ వచ్చేసి ఎన్సివి డెల్టా టీ. అండ్ అలాగే డెల్టా హెచ్ వాల్యూ కూడా వచ్చేసి ఎన్సిపి డెల్టా టీ. ఇక్కడతో కన్ఫ్యూజన్గా ఉండే టేబుల్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. ఓకేనా,
ఒకసారి ఈ టేబుల్ని క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఒకసారి చూస్తే ఏది అర్థం కాదు, ఇది టఫ్ కాదు, జస్ట్ మీకు డిఫరెంట్గా ఉందంటే. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఎప్పుడు అంటే మీరు కాన్సన్ట్రేట్ చేసి చూసినప్పుడు. ఓకే ఓకే, క్లారిటీగా ఉంది కదా. ఓకే, సో నెక్స్ట్ చూసుకునేది వచ్చేసి ఎంట్రోపీ అనమాట. ఎంట్రోపీ యొక్క డెఫినేషన్ ఫస్ట్ రాసుకుందాం అనమాట. ఎంట్రోపీలో జస్ట్ నేను 5 పాయింట్స్ చెప్తాను, అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈ డెఫినేషన్ రాద్దాం. డెఫినేషన్ ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ ర్యాండమ్నెస్ ఆర్ డిజార్డర్నెస్. ఓకేనా, ద డిగ్రీ ఆఫ్ randomness or disorderness. ర్యాండమ్నెస్ ఆర్ డిజార్డర్నెస్ ఏంటంటే, ఎప్పుడైనా మనం ఒక పార్టికల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ డ్రా చేస్తున్నాం చూడండి, ఒక పార్టికల్ అనేది తీసుకున్నాం. ఆ పార్టికల్లో కొన్ని మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి కదా. అంటే పార్టికల్ అనేది నార్మల్గా యాటమ్స్తో చేసింది కాబట్టి నేను ఒక గ్యాసెస్ అంటే ఒక వెజల్లో గ్యాస్ తీసుకున్నాను అనుకోండి, ఆ గ్యాస్లో పార్టికల్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అని లేదనమాట. ఓకేనా, వాటికి ఇష్టం అవి ఏ డైరెక్షన్లో అయినా మూవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్కేజీ పిల్లల్ని ఒక గ్రౌండ్లో పెట్టామనుకోండి, వాళ్ళు ఇదే డైరెక్షన్లో వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళరు అనమాట. వాళ్ళకి ఏ డైరెక్షన్ నచ్చుతుందో, కొంతమంది లెఫ్ట్ వెళ్తారు, కొంతమంది రైట్ వెళ్తారు, కొంతమంది అప్ డౌన్, అలా ఏ డైరెక్షన్ వాళ్ళకి నచ్చుతుందో ఆ డైరెక్షన్లో వాళ్ళు వెళ్తారు అనమాట. దాన్ని మనం ర్యాండమ్నెస్ అంటాం, లేదంటే డిజార్డర్. వాళ్ళలో ఎలాంటి ఆర్డర్ ఉండదు. ఓకేనా, ఇది దాని యొక్క డెఫినేషన్, ఎంట్రోపీ యొక్క డెఫినేషన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఎంట్రోపీ ఈజ్ అ స్టేట్ ఫంక్షన్. నార్మల్గా మనం ప్రీవియస్గా అంటే ఒక 15 minutes ముందు మనం స్టేట్ ఫంక్షన్ అలాగే పాత్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో నేను మీకు ఐడెంటిఫై చేయడానికి ఏం చేశానంటే, స్టేట్ ఫంక్షన్ ఉందనుకోండి, స్టేట్ అంటే డిఫరెంట్ స్టేట్స్, అంటే ఒక ఇనీషియల్ పాయింట్ అలాగే ఫైనల్ పాయింట్ అనమాట. ఎప్పుడైతే ఆ రెండింటి గురించి మాత్రమే మాట్లాడుకుంటామో దాన్ని మనం స్టేట్ ఫంక్షన్ అంటాం అనమాట. అండ్ అలాగే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే డిపెండెంట్ ఆన్ మాస్ అండ్ సైజ్. మాస్ మీద సైజ్ మీద డిపెండ్ అవుతుంది. దీనికి ఆపోజిట్ వచ్చేసి ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనమాట. ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఐతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ సైజ్ అండ్ మాస్ అని అక్కడ హింట్ తెలుసుకున్నాం. ఓకేనా, సో స్టేట్ ఫంక్షన్ అండ్ అలాగే ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనమాట. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాండమ్నెస్ ఆర్ డిజార్డర్నెస్, ఇది దాని యొక్క డెఫినేషన్. సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ ఫంక్షన్ అండ్ అలాగే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. థర్డ్ వన్ వచ్చేసి డెల్టా ఎస్. ఎంట్రోపీని మనం డెల్టా ఎస్గా రిప్రజెంట్ చేస్తాము. డెల్టా ఎస్ ఈక్వల్స్ టు S2 మైనస్ S1. S2 మైనస్ S1 అనేది సింపుల్గా ఎందుకు అయిందంటే స్టేట్ ఫంక్షన్ కాబట్టి. అంటే టూ పాయింట్స్. ఆ పాయింట్స్ ఏంటి, ఒకటి ఇనీషియల్ పాయింట్ అండ్ అలాగే ఒకటి ఫైనల్ పాయింట్. ఓకేనా, అలాగే S2 మైనస్ S1, లేదంటే ఇంకా ఈజీగా మనకు గుర్తుపెట్టాలంటే ఎస్ ఫైనల్ మైనస్ ఎస్ ఇనీషియల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూనిట్స్. దాని యొక్క యూనిట్స్ ఏంటి అని, యూనిట్స్ ఏంటంటే జౌల్ బై కెల్విన్. ఓకేనా, లేదంటే క్యాలరీస్, కెల్విన్. ఇది దాని యొక్క యూనిట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ తెలుసుకుందాం. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మ్యాథమెటికల్గా ఎలా డిఫైన్ చేస్తాం ఎంట్రోపీని. ఓకేనా, మ్యాథమెటికల్గా ఎంట్రోపీని ఎలా చూపిస్తాం. మ్యాథమెటికల్గా అనగానే మ్యాథ్స్ ఏదో తీసుకొస్తానని అనుకోకండి, జస్ట్ దాన్ని మనం ఎలా చూపిస్తామనే చెప్తున్నాను. మ్యాథమెటికల్లీ ఎంట్రోపీ కెన్ బి డిఫైన్డ్ యాజ్, జస్ట్ నేను ఇంకా సెంటెన్స్ ఏం రాయకుండా ఫార్ములా రాసేస్తున్నాను. డెల్టా ఎస్ ఈక్వల్స్ టు క్యూ రివర్సిబుల్ బై టీ. క్యూ అంటే మనకి ఇక్కడ జౌల్స్లో వస్తుంది, టీ అంటే కెల్విన్లో వస్తుంది. ఓకేనా, సో ఇలా నేను యూనిట్స్ రాశాను. ఇంకా దీన్ని మన వర్డ్స్లో చెప్పాలంటే హీట్ అబ్జర్వ్డ్ ఎట్ పర్టికులర్ టెంపరేచర్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్. హీట్ అబ్జర్వ్డ్ అట్ ఏ పర్టిక్యులర్ టెంపరేచర్ ఇన్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. మొత్తం కూడా ఇక్కడే ఉందన్నమాట, ఈ ఫార్ములాలోనే మొత్తం కూడా ఉందన్నమాట. సో ఈ 5 పాయింట్స్ అనేవి ఎంట్రోపీని మనకి డిఫైన్ చేస్తాయి అన్నమాట. తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంట్రోపీ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఎంట్రోపీని ఎఫెక్ట్ చేస్తా చూద్దాం. దీంట్లో కూడా 5 అనమాట. అంటే ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఓకే 5 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 5 ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి
ఫిజికల్ స్టేట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్, ఇవన్నీ కూడా ఫిజికల్ స్టేట్స్ అనమాట. ఇందుట్లో మనం డెఫినేషన్ చూసుకున్నాం కదా. డెఫినేషన్ ఏంటంటే ర్యాండమ్నెస్ ఆర్ డిజార్డర్నెస్. అంటే ఇప్పుడు ఏంటి, నార్మల్గా ఒక సాలిడ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక సాలిడ్ తీసుకున్నాను, ఆ సాలిడ్లో ఉన్న పార్టికల్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనమాట. దాంట్లో దిస్ ఇస్ ద సాలిడ్ అనుకున్నాం, దాంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. ఓకేనా. సో దాంట్లో డిజార్డర్నెస్ అనేది ఏమీ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూమ్ తీసుకొని, ఒక స్మాల్ రూమ్ తీసుకొని దాంట్లో 100 చిల్డ్రన్స్ని పెట్టారనుకోండి, అప్పుడు ఆ రూమ్ అంతా ఎలా ఉంటుంది, చాలా దగ్గరగా ఒక్కగా ఉంటుందన్నమాట. అంటే చెమట వచ్చినట్టు అంత అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఒకరికొకరికి ఆనుకొని ఆ రూమే సరిపోవట్లేదు. నేను అందులో 100 చిల్డ్రన్ని పెట్టినప్పుడు వాళ్ళు ఎటు మూవ్ అవ్వడానికి ఉండదు అనమాట. అంటే అసలు వాళ్ళు చేయి కాలు కదల్చడానికి కూడా ఉండదు అనమాట. అలా సాలిడ్స్ ఉంటాయి. సో అప్పుడు మనకి డిజార్డర్నెస్ అనేది ఏమీ ఉండదు. అంటే ఎటు పడితే అటు వెళ్ళడానికి అంత వీలు ఉండదు. సో లిక్విడ్ తీసుకున్నాను అనుకోండి, లిక్విడ్లో కూడా అలాగే ఉంటాయి, కానీ కొంచెం దూరంగా పార్టికల్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 సేమ్ రూమ్లో 50 చిల్డ్రన్స్ని సెండ్ చేశాను అనుకోండి, కొంచెం ఓకే గ్యాప్ ఉంటుంది, కొంచెం దూరం వరకు మూవ్ అవ్వచ్చు వాళ్ళు. తర్వాత నేను గ్యాస్ తీసుకున్నాను అనుకోండి, గ్యాస్లో పార్టికల్స్ ఎలా ఉంటాయి, ఇంకా దూరంగా ఉంటాయి. అంటే నేను జస్ట్ 25 కూడా కాదు, కానీ జస్ట్ 5 చిల్డ్రన్ తీసుకున్నాను అనుకోండి, 5 చిల్డ్రన్స్ని మాత్రమే నేను తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలాగైనా తిరగవచ్చు, ఆ రూమ్లో ఎలాగైనా ఆడుకోవచ్చు. ఓకేనా. సో కంపారిటివ్లీ ఎప్పుడైతే సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఇవన్నిటిని కంపేర్ చేసామో, మనకి ఈ ర్యాండమ్నెస్ అనేది ఎక్కువ దేంట్లో ఉంటుందంటే గ్యాస్లో ఉంటుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని రాసుకుంటే మనకి ర్యాండమ్నెస్ దేంట్లో ఉంటుందంటే గ్యాస్లో ఉంటుందన్నమాట. ఫస్ట్, తర్వాత లిక్విడ్లో ఉంటుంది, తర్వాత సాలిడ్లో ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత కెమికల్ రియాక్షన్స్. ఓకేనా. ఎలాంటి కెమికల్ రియాక్షన్స్కి ఎంట్రోపీ అనేది ఎలా ఉంటుంది, దీన్ని జస్ట్ మనం డెల్టా ఎన్జీ గురించి నాకు తెలుసుకున్నాం కదా. డెల్టా ఎన్జీని యూజ్ చేసుకొని చెప్దాం. ఎప్పుడైతే డెల్టా ఎన్జీ అనేది >0 ఉంటుందో, డెల్టా ఎస్ కూడా >0 ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే ఎప్పుడైతే డెల్టా ఎన్జీ అనేది <0 ఉంటుందో, అప్పుడే డెల్టా ఎస్ అనేది కూడా <0 ఉంటుంది. ఓకేనా. డెల్టా ఎన్జీ అనేది ఎప్పుడైతే >0 ఉంటుందో, డెల్టా ఎస్ కూడా >0 ఉంటుంది. ఓకే. డెల్టా ఎన్జీ అనేది ఎప్పుడైతే <0 ఉంటుందో, డెల్టా ఎస్ కూడా <0 ఉంటుంది. డెల్టా ఎస్ అంటే ఏంటంటే ఎంట్రోపీ. అండ్ అలాగే డెల్టా ఎన్జీ అంటే ఏంటంటే గ్యాసెస్, ఒక రియాక్షన్లో గ్యాసెస్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఆ రియాక్షన్లో ఉన్న ప్రోడక్ట్స్ కొఫిషియన్స్ నుంచి రియాక్షన్స్ కొఫిషియన్స్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు మనకి డెల్టా ఎన్జీ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టెంపరేచర్. దీన్ని ఈజీగా తెలుసుకోవాలంటే డెల్టా ఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ డెల్టా ఎస్ కూడా పెరుగుతుంది, ఆ డెల్టా ఎస్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది కూడా పెరుగుతుంది. దీన్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఎప్పుడైతే మనం టెంపరేచర్ని ఎక్కువగా ఇచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్లో మనం వాటర్ తీసుకొని ఆ వాటర్ని మనం హీట్ చేస్తూ ఉందన్నమాట. హీట్ చేస్తున్నాం, ఇంకా హీట్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ అనేది దాని యొక్క బాయిలింగ్ పాయింట్ని రీచ్ అవుతుంది. అక్కడ నుంచి టెంపరేచర్ ఏం పెరగదు, కానీ ఆ వాటర్ అనేది వేపర్ స్టేట్లో వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే లిక్విడ్స్ అనేవి గ్యాసెస్గా మారడం స్టార్ట్ చేసింది, కాబట్టి ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెషర్ అనమాట. డెల్టా ఎస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని. తర్వాత మిక్సింగ్. సో ఇప్పుడు మనం మిక్స్ చేస్తున్నాం అనమాట. మిక్సింగ్ మీన్స్ సాలిడ్స్తో, లిక్విడ్స్తో, గ్యాసెస్తో అలా ఎలాగైనా సరే మనం మిక్స్ చేసామనుకోండి. ఎలా మిక్స్ చేసినా సరే డెల్టా ఎస్ అనేది >0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాలిడ్ని సాలిడ్తో మిక్స్ చేశాను, లేదంటే లిక్విడ్ని సాలిడ్తో మిక్స్ చేశాను, గ్యాసెస్ని సాలిడ్స్తో మిక్స్ చేశాను. గ్యాసెస్ని ఎలాగైనా సరే, ఇవన్నీ దేంతో, గ్యాసెస్ సాలిడ్స్తో మిక్స్ అవ్వవు కదా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ దేంతో అయినా సరే మిక్స్ చేసినప్పుడు మనకి డెల్టా ఎస్ ఏమవుతుందంటే, డెల్టా ఎస్ వచ్చేసి >0 ఉంటుంది. దేంతో అయినా మిక్స్ చేయి, నో ప్రాబ్లం, కానీ డెల్టా ఎస్ వచ్చేసి >0 ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంట్రోపీ. ఇప్పుడు మనం కొంచెం క్యాలిక్యులేషన్స్లోకి వెళ్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంట్రోపీ ఇన్ డిఫరెంట్ ప్రాసెసెస్ అనమాట. ప్రాసెస్ అంటే నేను జస్ట్ 3 ప్రాసెస్ తీసుకుంటున్నాను.
ఓకేనా. ఒక ఫార్ములా తీసుకొని ఆ ఫార్ములాలో ఐసోబారిక్, ఐసోకోరిక్ అండ్ అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తున్నాను అనమాట. ఫార్ములా చూడగానే మీకు అర్థమవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఇప్పుడు ఫార్ములా వచ్చేసి డెల్టా ఎస్ అంటే ఎంట్రోపీ ఈక్వల్స్ టు, ఓకే లెట్ మీ రైట్ హియర్, డెల్టా ఎస్ ఈక్వల్స్ టు NCVIN T2/T1 ప్లస్ NRIN V2/V1. అర్థమైపోయింది. ఇంత పెద్ద చూడగానే ఓకే చాలామంది హార్ట్ కిందకి జారిపోయిందని తెలుస్తుంది. సో ఈజీగా తెలుసుకుందాం. డెల్టా ఎస్ ఈక్వల్స్ టు NCVIN T2/T1. ఓకేనా. ఎన్ సేమ్గా ఉంటుంది, ఇక్కడ సివి ప్లేస్లో ఇక్కడ ఆర్ వస్తుందంటే, తర్వాత మళ్ళీ IN V2/V1. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు TN మనకు తెలుసు కదా, PV ఈక్వల్స్ టు NRT. ఓకేనా. V అనేది టీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే. సో డెల్టా ఎస్ ఈక్వల్స్ టు NN. ఓకేనా. 2 టర్మ్స్ ఉంటాయి. 2 టర్మ్స్లో ఫస్ట్ టర్మ్లో N ఉంది, సెకండ్ టర్మ్లో కూడా N ఉంది. తర్వాత ఏంటంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ CV, ఇక్కడ దాని ప్లేస్లో R ఉంటుంది, గ్యాస్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. తర్వాత IN T2/T1, ఇక్కడేమో V2/V1. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఫామ్లో వచ్చేసి ఇది ఇంకా ఈజీ. డెల్టా ఎస్ ఈక్వల్స్ టు సేమ్గా రాసేయండి N, ఇక్కడ ప్రెషర్ పెట్టండి IN T2/T1 ప్లస్ NRIN P1/P2. ఇక్కడ కూడా సేమ్ 2 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్లో N ఉంది, సెకండ్ వన్లో N ఉంది. ఇక్కడ CP ఉంది అంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ IN T2/T1 ప్లస్ NRIN P1/P2. ఇక్కడ V2/V1 VP ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనకు తెలుసు. ఓకేనా. సో ఇలా రాస్తామండి. ఇక్కడ P2 ఎక్కువ ఉంది కాబట్టి P2 పైన ఉంది కాబట్టి ఇక్కడ P1 పైన ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా చూపిస్తాయి అనమాట. ఓకేనా. ఇక్కడ మన వాల్యూమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ మన ప్రెషర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ వచ్చింది. దట్స్ ఇట్. ఓకేనా. 2 ఫార్ములాస్ చాలా ఈజీ, భయపడకండి ముందు ఫార్ములాస్ చూసి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి కేస్ 1, కేస్ 2, కేస్ 3. ఓకేనా. ఈ కేసెస్ ఏంటో చూద్దాం. ఈ కేసెస్ డీల్ చేయడానికి మనమే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి చూద్దాం అనమాట. ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్, నార్మల్గా ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. P1/P2, ఇక్కడ మనకు అసలు ప్రెషర్ అనేది ఎక్కడ యూస్ చేయలేదు కాబట్టి ఇది మనకి అనవసరం. ఇప్పుడు మనకి ఏం కావాలంటే డెల్టా ఎస్ కావాలి. ఈ డెల్టా ఎస్లో వచ్చేసి P1, P2. ఓకేనా. ఇక్కడ ప్రెషర్ ఉంది, ఈ ప్రెషర్ రెండు కూడా ఒకటే, సో ఇక్కడ 1 వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి ఈ వాల్యూ అంతా కూడా ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ ఉంది కాబట్టి అసలు ఈ వాల్యూ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అప్పుడు మనకి డెల్టా ఎస్ వాల్యూ ఏమొస్తుందంటే డెల్టా ఎస్ ఈక్వల్స్ టు NCPIN T2/T1. ఇంకా మీకు నేను చెప్పాలంటే P1 అండ్ P2 ఈ రెండు కూడా సేమ్ కాబట్టి రెండింటిని క్యాన్సిల్, 0 వస్తుంది. ఎప్పుడైతే మనం IN 0 ఈక్వల్స్ టు 0 ఎలాగో ఇక్కడ P1/P2 ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఓకేనా. IN అంటే IN 1 ఈక్వల్స్ టు ఈ టోటల్ టర్మ్ అంతా కూడా 0 అయిపోతుంది. సంథింగ్ ప్లస్ 0 ఈక్వల్స్ టు సంథింగే కదా. ఓకే. డెల్టా ఎస్ ఈక్వల్స్ టు NCPIN T2/T1. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్లో మన ఫస్ట్ వన్ తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడే మనం వాల్యూమ్ని యూస్ చేసాం. సో V2/V1. ఓకే. ఈ రెండు కూడా సేమ్ అంటే కాన్స్టెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసామో ఇక్కడ కూడా వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. సో ఈ ఎంటైర్ వాల్యూ అనేది 0గా అయిపోతుంది. అంటే మన INని మన లాగ్లో కన్వర్ట్ చేయాలంటే 2.3 log 10 V2/V1. V2/V1 1 వస్తుంది. log 1 వాల్యూ అంతా 0, అలా వాల్యూ మొత్తం అనేది 0 అవుతుంది. మీకు IN 1 0 ఎలా అవుతుందో తెలియకపోతే INని మీరు ఫస్ట్ లాగ్లో కన్వర్ట్ చేసుకుని తర్వాత మీరు log 1 ఈక్వల్స్ టు 0 అని మీకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మన ఐసోకోరిక్ ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే డెల్టా ఎస్ ఈక్వల్స్ టు NCVIN T2/T1. సేమ్ ఇక్కడేమో CP పెట్టాం, ఇక్కడేమో CV పెట్టాం. తర్వాత ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో వచ్చేసి
ఇది ఇంకా ఈజీ. ఈ రెండింటిని యూజ్ చేసుకుంటాం కానీ ఇది ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇందాక వరకు ఇది కానీ క్యాన్సిల్ అయిపోయింది, మీన్ 0 అయిపోయింది. ఇప్పుడు ఈ కేసులో వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ రెండు పోతాయి అనమాట. సో డెల్టా ఎస్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈక్వేషన్లో చూస్తే ఎన్ఆర్ ఇన్ V2/V1 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఎన్ఆర్ఐఎన్ P1/P2 ఇలా ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా? హోప్ మీకు ఇది బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కేస్ 1, కేస్ 2, కేస్ 3 చూసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు కేస్ 4 వచ్చిందనమాట. కేస్ 4లో ఏంటంటే రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్. దీనికి మనం నార్మల్గా ఫార్ములా తీసుకునే సరిపోద్ది. ఫస్ట్లో మనం మ్యాథమెటికల్గా డిఫైన్ చేసాం కదా, డెల్టా ఎస్ ఈక్వల్స్ టు Q రివర్సిబుల్ బై T. Q అనేది అడియాబాటిక్ ప్రాసెస్లో 0 ఉంటుంది. రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్లో Q వాల్యూ అనేది 0 అవుతుంది కాబట్టి ఎంటైర్ వాల్యూ అనేది కూడా 0. సో డెల్టా ఎస్ ఈక్వల్స్ టు 0. డెల్టా ఎస్ అనేది రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్లో 0గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం వచ్చేసి ఇర్రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే నార్మల్గా జనరల్ ఫార్ములా యూస్ చేస్తాం. జనరల్ ఫార్ములా వచ్చేసి మనం ఇందాక తెలుసుకున్న పెద్ద పెద్ద ఫార్ములాస్ అనమాట. అవే జనరల్ ఫార్ములాస్. వాటిని మనం ఇర్రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్లో యూస్ చేస్తాం. ఇప్పుడు ఎంట్రోపీ డ్యూరింగ్ ఫేజ్ ట్రాన్సిషన్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫేజ్ ట్రాన్సిషన్ ఏంటంటే ఫేజెస్ అనేవి చేంజ్ అవ్వడం ఆర్ స్టేట్స్ అనేవి చేంజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్స్ అనేవి లిక్విడ్గా అవ్వడం, లిక్విడ్స్ గ్యాసెస్గా అవ్వడం, లేదంటే సాలిడ్స్ డైరెక్ట్గా గ్యాసెస్గా అవ్వడం. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎంట్రోపీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎంట్రోపీ ఆఫ్ ఫ్యూజన్ అనమాట. ఎంట్రోపీ ఆఫ్ ఫ్యూజన్ నార్మల్గా ఇప్పుడు ఫ్యూజన్కి మీనింగ్ ఏంటంటే సాలిడ్స్ అనేవి లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడం. సాలిడ్స్ అనేవి లిక్విడ్గా కన్వర్ట్ అయ్యాయి. అప్పుడు డెల్టా ఎస్ ఫర్ ఫ్యూజన్ ఏమవుతుందంటే డెల్టా హెచ్ ఫ్యూజన్ బై టెంపరేచర్. ఓకేనా? ఇది ఎంట్రోపీ ఆఫ్ ఫ్యూజన్కి మనం ఇచ్చే ఫార్ములా అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఎంట్రోపీ ఆఫ్ వేపర్ ఆర్ వేపరైజేషన్. దీనికి మీనింగ్ వచ్చేసి లిక్విడ్స్ అనేవి గ్యాసెస్గా కన్వర్ట్ అవ్వడం. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా డెల్టా ఎస్ వేపర్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ వేపర్ బై టెంపరేచర్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంట్రోపీ ఆఫ్ సబ్లిమేషన్. ఎంట్రోపీ ఆఫ్ సబ్లిమేషన్ దీంట్లో సాలిడ్స్ అనేవి డైరెక్ట్గా గ్యాసెస్గా కన్వర్ట్ అవుతాయి. దీని ఫార్ములా వచ్చేసి డెల్టా ఎస్ సబ్లిమేషన్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ సబ్లిమేషన్ బై టీ. ఓకేనా? ఇలా మన వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సింపుల్గా అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పాయింట్స్ రిలేటెడ్ టు ఎంట్రోపీ. అంటే ఎంట్రోపీకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఆ పాయింట్స్ని మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? సో పాయింట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి కానీ అగైనెస్ట్ ద రూల్స్ వెళ్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎక్సెప్షన్స్ లాగా ఉంటాయి. వాటి గురించి ఒకసారి మాట్లాడుకున్నాం అనమాట. ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే ఎంట్రోపీ ఆఫ్ అలోట్రోప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎంట్రోపీ. ఇప్పుడు ఒక గ్రాఫైట్ తీసుకున్నాం అనుకోండి. గ్రాఫైట్కి అండ్ అలాగే డైమండ్కి ఈ రెండింటి యొక్క ఎంట్రోపీని మనం కంపేర్ చేస్తాం. చేసినప్పుడు గ్రాఫైట్ యొక్క ఎంట్రోపీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఎప్పుడైతే ఐరన్ అనేది రెస్ట్ అవుతుందో, ఓకేనా, అంటే ఐరన్ ఎప్పుడైతే తుప్పు పడుతుందో అప్పుడు దాని యొక్క ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి ఆన్ డిజల్యూషన్. ఎంట్రోపీ ఇంక్రీజెస్. దీనికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే ఎప్పుడైతే కొన్ని సాల్ట్స్ అనేవి ఆక్వస్ సొల్యూషన్లో ఉంటాయో మీన్స్ డిజాల్వ్ అవుతాయో అప్పుడు ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే NH4Cl ప్లస్ ఆక్వస్ గివ్స్ రైస్ టు NH4 ప్లస్ ఆక్వస్ ప్లస్ Cl మైనస్. అంటే విడిపోయిందనమాట. సాల్ట్ అనేది అయన్స్గా కన్వర్ట్ అయింది, అప్పుడు కూడా ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. Ag ప్లస్ ఆన్ రియాక్షన్ విత్ HCl. అప్పుడు ఎంట్రోపీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్గా రాస్తే Ag ప్లస్ ఆన్ రియాక్షన్ విత్ HCl ఫామ్ అయ్యేది AgCl ప్లస్ H ప్లస్. AgCl అనేది ఏంటిదంటే పీపీటీని ఫామ్ చేస్తుంది. పీపీటీ మీన్స్ ప్రెస్పిరేషన్ని ఫామ్ చేస్తుంది. ప్రెస్పిరేషన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అంటే ప్రెస్పిరేషన్ ఫామ్ అయ్యేది సెమీ సాలిడ్లో ఉంటుంది కదా. ఓకేనా. సో అందుకని ఏం జరుగుతుందంటే అక్కడ ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది నార్మల్గా మనం డైలీలో చూసేది ఏంటంటే ఆన్ బాయిలింగ్ ఆఫ్ ఎగ్ ఎంట్రోపీ ఇంక్రీజెస్. నార్మల్గా మీకు డౌట్ రావచ్చు, ఎగ్లో నార్మల్గా ఉన్నప్పుడు అది సెమీ లిక్విడ్గా ఉంటుంది అనమాట. కానీ అది ఎప్పుడైతే బాయిల్ అయిందో అది కంప్లీట్ సాలిడ్గా మారుతుంది. సో అప్పుడు లిక్విడ్కి ఎక్కువగా ఉండాలి కదా ఎంట్రోపీ, కానీ ఇక్కడ సాలిడ్కి ఎందుకు ఎంట్రోపీ ఎక్కువగా ఉందంటే ఇక్కడ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అని జరిగింది. అంటే ప్రోటీన్స్ అనేవి హీట్ ఎక్కువ అవడం వల్ల బ్రేక్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం తీసుకుంటే మనం ముందు చెప్పిన దానికి చెప్పుకుంటే సాలిడ్స్ యొక్క ఎంట్రోపీ అనేది తక్కువగా ఉంటుంది దేంతో కంపేర్ చేస్తే, లిక్విడ్స్ అండ్ అలాగే గ్యాసెస్తో కంపేర్ చేస్తే. కానీ ఇక్కడ స్పెషల్ కేసు వచ్చేసి ఫస్ట్ మనం ఒక ఎగ్లో ఒక ప్రోటీన్ ఉంది అనుకున్నాం. ఇలా ప్రోటీన్ ఉంది, ఆ ప్రోటీన్ని మనం హీట్ చేయడం వల్ల అది ఇలా ఫామ్ అయింది. అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే పార్టికల్స్ మధ్య ఉన్న బాండింగ్ అనేది బ్రేక్ అయింది. దాన్నే మనం డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అంటాం అనమాట. ఎందుకంటే ప్రోటీన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి. ఇక్కడ ఇవి ఎటైనా మూవ్ అవచ్చు, వీటికి ఫ్రీడమ్ ఉంది, ఎక్కడికైనా మూవ్ అవచ్చు. సో అక్కడ మనకి డిజార్డర్నెస్ వస్తుంది అనమాట, ఆర్ ర్యాండమ్నెస్ వస్తుంది. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇవ 5 పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అడిగే ఛాన్సెస్, నీటిలో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా. వీటిని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం వచ్చేసి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని చూద్దాం. ఇప్పటివరకు మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని, ఎంట్రోపీని అలా కొన్ని టాపిక్స్ని మనం క్లారిఫై చేసుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ లా ఆఫ్ ఎంట్రోపీని చూద్దాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, దీంట్లో జస్ట్ ఈజీగా ఒక 3 పాయింట్స్ తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ద ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఎంట్రోపీ మీన్స్ నార్మల్గా మీరు ఎనర్జీ అయినా అనుకోవచ్చు అనమాట. జస్ట్ సింపుల్గా కన్సిడర్ చేయాలంటే ద ఎనర్జీ ఆఫ్ యూనివర్స్, ద ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే యూనివర్స్లోకి ఎప్పుడు ఎనర్జీ అనేది కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది అని ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ న్యాచురల్ ప్రాసెసెస్ ఆర్ ఇర్రివర్సబుల్ ఆర్ స్పాంటేనియస్. ఆల్ న్యాచురల్ ప్రాసెసెస్ ఆర్ ఇర్రివర్సబుల్ అండ్ స్పాంటేనియస్. ఇక్కడ ఈ 2 వర్డ్స్ కూడా మీకు బాగా ఇంపార్టెంట్. నార్మల్గా నీట్ పీవైక్యూస్లో ఏది స్పాంటేనియస్ రియాక్షన్స్, ఏది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ అని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఉంది. అండ్ అలాగే రివర్సిబుల్ రియాక్షన్స్, ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్, వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా అయితే ఉంది. సో ఆల్
న్యాచురల్ ప్రాసెసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిల్క్ తీసుకొని బాయిల్ చేసామనుకోండి, ఆ మిల్క్ విరిగిపోతాయి చూడండి, మీన్స్ పాడైపోయిన తర్వాత మళ్ళీ వాటిని మనం మిల్క్గా కన్వర్ట్ చేయలేం. ఓకేనా, అంటే రివర్స్ చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిల్క్లో కొంచెం కర్డ్ వేస్తే ఆ మిల్క్ అంతా కూడా కర్డ్లా కన్వర్ట్ అవుతుంది. మిల్క్ని మనం కర్డ్లా చేయొచ్చు, కానీ కర్డ్ని మళ్ళీ మనం రివర్స్గా మిల్క్లా కన్వర్ట్ చేయలేమన్నమాట. కాబట్టి అన్ని న్యాచురల్గా జరిగే ప్రాసెసెస్ అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్గా ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే స్పాంటేనియస్గా ఉంటాయి, అంటే వెంటనే జరిగిపోతాయి, వాటిని మనం పుల్ చేయాల్సిన అవసరం ఏమి కూడా ఉండదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి డెల్టా ఎస్ ఆఫ్ యూనివర్స్. డెల్టా ఎస్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. గ్రేటర్ దాన్ అయినా ఉండొచ్చు, లేదంటే ఈక్వల్స్ టు 0 అయినా ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏది ఎప్పుడు గ్రేటర్ దాన్, ఏది ఎప్పుడు ఈక్వల్స్ టు? ఫస్ట్ కేసు వచ్చేసి డెల్టా ఎస్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎప్పుడు గ్రేటర్ దాన్ ఉంటుందంటే రివర్సిబుల్ ప్రాసెసెస్లో. ఓకేనా, ఏది ఈక్వల్స్ టు 0 ఉంటుందంటే రివర్సిబుల్ ప్రాసెస్లో. ఓకేనా, ఈ 3 పాయింట్స్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. దీంట్లో చాలామందికి డౌట్ ఉంటుంది, ఈజీగా నేను చేసుకుందాం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకేనా, నెక్స్ట్ వన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. అసలు ఈ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ యొక్క ఒక డెఫినేషన్ అంటే తెలుసుకుందాం అనమాట. సింపుల్గా దీని యొక్క డెఫినేషన్ రాయాలంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద టోటల్ ఎనర్జీ of the system where can be converted to do useful work. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎనర్జీని తీసుకుంటే ఆ ఎనర్జీ మొత్తం యూస్ చేసుకొని వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆ టోటల్ ఎనర్జీలో నుంచి ఒక చిన్న పార్ట్ మాత్రమే వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. దాన్నే మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం. ఎంత ఎనర్జీ అయితే వర్క్ చేయడానికి యూజ్ అవుతుందో ఆ ఎనర్జీని మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ తెలుసుకోవాలంటే అది స్టేట్ ఫ్యాక్టరా లేదంటే ఎక్స్టెన్సివ్ ఫ్యాక్టరా తెలుసుకోవాలన్నమాట. ఎంట్రోపీ మనం ఏమనుకున్నామంటే స్టేట్ ఫ్యాక్టర్ అనుకున్నాం, అండ్ అలాగే అది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనుకున్నాం. ఇన్ ద సేమ్ వే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వచ్చేసి కూడా స్టేట్ ఫంక్షన్ అంటే ఫైనల్ అండ్ ఇనీషియల్ పాయింట్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ డిపెండెంట్ ఆన్ మాస్ అండ్ సైజ్. ఓకేనా, ఈ రెండు అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఒక ఈక్వేషన్ రాసుకుందాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా నేమ్ వచ్చేసి గిబ్స్ హెల్మింటాన్ ఈక్వేషన్. ఓకేనా, నేమ్ అయితే పర్టికులర్గా అవసరం లేదు, కానీ ఇది మీకు కొంచెం ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. డెల్టా జీ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. ఈ ఫార్ములా నుంచి మనకు వచ్చే రియాక్షన్స్ అన్నీ కూడా స్పాంటేనియస్ రియాక్షన్సా లేదంటే నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ అని ఈజీగా తెలుసుకుందాం అనమాట. డెల్టా జీ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 2 సెకండ్స్ ఒకసారి దీన్ని చూడండి, అర్థమైపోతుంది. ఓకే, ఇది వచ్చేసి థర్డ్ పాయింట్ అనమాట. సో నేనేం చెప్పానంటే ఈ ఈక్వేషన్ అనేది స్పాంటేనియస్ ప్రాసెసెస్కి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్ టు ప్రొడక్ట్ ద స్పాంటేనియస్ ప్రాజెక్ట్. అంటే మనకు జరిగేది స్పాంటేనియస్ రియాక్షనా లేదంటే నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అని తెలుసుకోవడానికి ఈ థర్డ్ పాయింట్ లేదంటే ఈ ఈక్వేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ పాయింట్. ద డిక్రీజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం యూస్ఫుల్ వర్క్ ఆర్ నాన్ ఎక్స్పెరిమెంట్. సో దీన్ని ఒకసారి రాసేద్దాము. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ద డిక్రీజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం యూస్ఫుల్ వర్క్ ఆర్ నాన్ ఎక్స్పెరిమెంట్. అంటే నెగిటివ్ ఆఫ్ డెల్టా జీ అనేది వర్క్ యూస్ఫుల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే డెఫినేషన్తో ఎలాంటి సంబంధం లేకుండా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక రిలేషన్ చూద్దాం అనమాట. రిలేషన్ బిట్వీన్ డెల్టా జీ అండ్ డెల్టా యూ డెల్టా ఎస్. రిలేషన్ బిట్వీన్
డెల్టా జీ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ డెల్టా ఎస్ యూనివర్స్ అంటే ఎంట్రోపీ. వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే డెల్టా జీ సిస్టమ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ టీ డెల్టా ఎస్ యూనివర్స్. ఓకేనా, అంటే ఇక్కడ నుంచే మనం డెల్టా హెచ్ అనేది నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య డెల్టా జీ అండ్ అలాగే డెల్టా ఎస్ ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఉంది. నెక్స్ట్ మనం కొన్ని కేసెస్ మాట్లాడుకుందాం. ఈ స్పాంటేనియస్ రియాక్షన్, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్కి కొన్ని కేసెస్. అసలు స్పాంటేనియస్ రియాక్షన్ అని మనం ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే డెల్టా జీ అనేది నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం స్పాంటేనియస్ రియాక్షన్ అంటాం అనమాట. ఓకేనా, ఎప్పుడైతే డెల్టా జీ అనేది పాజిటివ్ ఉందో దీన్ని మనం నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అంటాం అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు చేసేయగలరు, ఈజీగా వచ్చేస్తుంది. నేను ఒక టేబుల్ రూపంలో దీన్ని మీకు చూపిస్తాను. ఓకే, క్రైటీరియా ఫర్ స్పాంటేనియస్ రియాక్షన్. స్పాంటేనియస్ రియాక్షన్ అంటే డెల్టా జీ ఆఫ్ సిస్టమ్ అనేది నెగిటివ్గా ఉండాలి. ఓకేనా, అది బేసిక్ ఐడియా ఉంటే చాలు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకొని మనం డెల్టా జీ ఏ సిచ్యువేషన్లో నెగిటివ్గా ఉంటుందో చూసుకుందాం. ఫస్ట్ ఇలా మనకి 4 కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కండిషన్ వచ్చేసి డెల్టా హెచ్ పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డెల్టా ఎస్ కూడా పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి. ఈ వాల్యూ పాజిటివ్. ఓకేనా, ఓకే ఇక్కడ క్లారిటీ ఉందనుకుంటా. డెల్టా హెచ్ అనేది పాజిటివ్గా ఉంది. ఇక్కడ నెగిటివ్ ఆఫ్ టీ డెల్టా ఎస్ ఇది కూడా పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈక్వల్స్ టు నెగిటివ్. అంటే డెల్టా హెచ్లో నుంచి డెల్టా ఎస్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏది ఎక్కువ వాల్యూ అని వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి టీ డెల్టా ఎస్ అనేది గ్రేటర్గా ఉంటుందో దేనికన్నా డెల్టా హెచ్ కన్నా అప్పుడు రియాక్షన్ వచ్చేసి స్పాంటేనియస్ రియాక్షన్. ఓకేనా, అంటే ఈ రెండు పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, పాజిటివ్ తీసుకుంటాం, ఇదేమో మనకి నెగిటివ్ వస్తుంది. ఈ నెగిటివ్ వాల్యూ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు డెల్టా జీ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు రియాక్షన్ వచ్చేసి స్పాంటేనియస్. నెక్స్ట్ వన్ వచ్చేసి డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్గా ఉంటుంది, డెల్టా ఎస్ వాల్యూ నెగిటివ్గా ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో ఆల్వేస్ నాన్ స్పాంటేనియస్ అనమాట. ఇక్కడ డెల్టా హెచ్ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఇంటూ ఈ డెల్టా ఎస్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ చేస్తే మనకి పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ కాబట్టి ఆల్వేస్ నాన్ స్పాంటేనియస్, ఎందుకంటే డెల్టా జీ అనేది డెఫినెట్గా పాజిటివ్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఇదేమో నెగిటివ్, డెల్టా హెచ్ వచ్చేసి నెగిటివ్, డెల్టా ఎస్ వచ్చేసి పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఇది ఎలాగా, డెల్టా హెచ్ అనేది నెగిటివ్గా ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, అండ్ అలాగే డెల్టా ఎస్ వచ్చేసి పాజిటివ్గా ఉంది. ఈ పాజిటివ్ ఇక్కడున్న నెగిటివ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈక్వల్స్ టు నెగిటివ్. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఈ రెండు యాడ్ అయ్యి డెల్టా జీకి ఓవరాల్గా నెగిటివ్ సైన్ ఇస్తుంది. కాబట్టి ఆల్వేస్ స్పాంటేనియస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డెల్టా హెచ్ అనేది నెగిటివ్ తీసుకున్నాను, డెల్టా ఎస్ అనేది కూడా నెగిటివ్ తీసుకున్నాను. డెల్టా హెచ్ నార్మల్గా అయితే నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, డెల్టా ఎస్ నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ చేస్తే మనకి ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కండిషన్లో మనకి డెల్టా జీ నెగిటివ్ కావాలంటే డెల్టా హెచ్ అనేది నెగిటివ్ సైన్లో ఉంది కాబట్టి ఈ నెగిటివ్ సైన్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ కండిషన్ వచ్చేసి ఫస్ట్ కండిషన్కి రివర్స్గా ఉంటుంది. అంటే డెల్టా హెచ్ అనేది ఎప్పుడైతే డెల్టా హెచ్కి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి అది ఎక్కువగా ఉంటే టీ డెల్టా ఎస్ కన్నా అప్పుడు రియాక్షన్ వచ్చేసి స్పాంటేనియస్ రియాక్షన్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మనం ఫస్ట్ తీసుకున్న ఈక్వేషన్కి స్పాంటేనియస్ రియాక్షన్ని కనుక్కునే పద్ధతి. సెకండ్ వన్ వచ్చేసి మనం డెల్టా జీ అండ్ అలాగే డెల్టా ఎస్కి రిలేషన్షిప్ కనుక్కున్నాం కదా, దానికి ఇంకో 3 కేసెస్ ఉంటాయి, అవేంటో చూద్దాం. ఇందాక మనం చూసుకున్న రిలేషన్ ఒకసారి రాస్తే డెల్టా జీ సిస్టమ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ టీ డెల్టా ఎస్ యూనివర్స్. ఇక్కడ మనకి 3 కేసెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కేస్ 1 అనుకుంటే డెల్టా ఎస్ అనేది గ్రేటర్ దెన్ 0, అప్పుడు డెల్టా జీ ఏమవుతుంది, డెల్టా ఎస్ అనేది గ్రేటర్ దెన్ 0 అంటే డెల్టా ఎస్ అనేది పాజిటివ్గా ఉంది. పాజిటివ్ ఇంటూ నెగిటివ్ చేస్తే మనకి వచ్చేది ఏంటంటే నెగిటివ్. కాబట్టి డెల్టా జీ అనేది ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఉంటుంది, ఎప్పుడు డెల్టా ఎస్ అనేది పాజిటివ్గా ఉంటాయి. ఓకేనా, అప్పుడు రియాక్షన్ వచ్చేసి స్పాంటేనియస్ రియాక్షన్. కేస్ 2కి వచ్చేస్తే డెల్టా ఎస్ అనేది ఎస్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉందనుకోండి, ఇది గ్రేటర్ దెన్
డెల్టా ఎస్ అనేది లెస్ దాన్ 0 ఉందనుకోండి, ఇక్కడ డెల్టా ఎస్ వచ్చేసి నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అంటే జీ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇది ఆల్వేస్ నాన్ స్పాంటేనియస్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ కేస్ 3. ఈ కేస్ 3లో డెల్టా ఎస్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. 0 ఇంటూ టెంపరేచర్ చేస్తే మనకు డెల్టా జీ కూడా ఏమొస్తుందంటే 0 వస్తుంది. ఎప్పుడైతే డెల్టా జీ అనేది 0 ఉందో ఆ ఈక్వేషన్ వచ్చేసి ఈక్వలిబ్రియంలో ఉందన్నమాట. ఓకేనా, ఆ ఈక్వేషన్ వచ్చేసి ఈక్వలిబ్రియంలో ఉన్నట్టు, ఆ ప్రాసెస్ అనేది ఈక్వలిబ్రియంలో ఉన్నట్టు. ఇలాగా మనకి ఇచ్చిన రియాక్షన్ స్పాంటేనియస్ రియాక్షన్, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అని కనుక్కుంటాం. ఓకేనా, దీని మీద పీవైక్యూస్ అనేవి చాలా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే లాస్ట్లో కూడా నేను చెప్తాను. ఇది ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే దీంట్లో జస్ట్ 2 బేసిక్ థింగ్స్ అనేవి మీకు అర్థం కాదు. ఫస్ట్ వన్, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ వాల్యూ ఏంటి, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఆ వాల్యూస్ ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇచ్చిన 2 ఫార్ములాస్ని ఐడియా ఉంచుకోవాలి. అలా ఐడియా ఉంటే మనకి ఈజీగా స్పాంటేనియస్ రియాక్షన్, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్, ఇచ్చిన రియాక్షన్ అనేది అర్థమైపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోయేది ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ డెల్టా జీ అండ్ అలాగే కే వాల్యూ తెలుసుకుందాం. కే అంటే ఏంటంటే ఈక్వలిబ్రియం కాన్స్టెంట్. నార్మల్గా ఈక్వలిబ్రియం చాప్టర్లో వచ్చి ఈక్వలిబ్రియం కాన్స్టెంట్ అనమాట. సో ఇప్పుడు నార్మల్గా నేను మీకు ఈక్వేషన్ చెప్పేస్తున్నాను. డెల్టా జీ ఈక్వల్స్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ ఐఎన్ క్యూ. ఇది నార్మల్గా మనం తీసుకునే ఈక్వేషన్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇదే ఈక్వేషన్ని ఈక్వలిబ్రియం తీసుకున్నాం అనుకో, క్యూ అనేది కే ఈక్వలిబ్రియంకి ఈక్వల్ అవుతుంది. అండ్ అలాగే డెల్టా జీ అనేది ఈక్వలిబ్రియంలో 0 ఉంటుంది. ఇందాక మనం డెల్టా జీకి అండ్ అలాగే డెల్టా ఎస్కి రిలేషన్షిప్ చూసినప్పుడు మనం ఏమనుకున్నామంటే డెల్టా జీ అనేది ఈక్వల్స్ టు 0 అవుతుంది ఎప్పుడు, డెల్టా ఎస్ కూడా 0కి ఈక్వల్ అయినప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడున్న డెల్టా జీ అనేది ఇక్కడే ఉంచేసి ఈ ఆర్టీ ఇన్ క్యూని మనం ఇటువైపు తీసుకొస్తే అప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా, డెల్టా జీ నాట్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ ఆర్టీ ఐఎన్ కే ఈక్వలిబ్రియం. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా జీ నాట్ అండ్ కే ఈక్వలిబ్రియం. ఇది వచ్చేసి రిలేషన్షిప్. ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్ అయ్యి రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా జీ అండ్ అలాగే ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ అనమాట. దీని గురించి మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్ తెలుసుకుందాం. ఇది థర్మోడైనమిక్స్ కదా, ఒక 2-3 చాప్టర్స్ తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్ వస్తుంది. అది కూడా మోర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఓకేనా, దాంట్లో మనం ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జస్ట్ దానికి ఒక ఈక్వేషన్ ఇద్దాం అంతే. సో రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా జీ నాట్ అండ్ అలాగే ఈ నాట్ ఆఫ్ సెల్, దీనికి వచ్చేసి డెల్టా జీ నాట్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ ఎన్ఎఫ్ ఈ నాట్ సెల్. దీంట్లో టర్మ్స్ అనేవి మీకు కొత్తగా ఉంటాయి ఎందుకంటే చాప్టర్ ఇంకా అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఎన్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ద రియాక్షన్. అంటే ఒక రియాక్షన్ జరగడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయో దాన్ని మనం ఎన్గా డిఫైన్ చేసుకుంటాం. మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద రియాక్షన్. ఓకేనా, తర్వాత ఎఫ్ వచ్చేసి ఫారడేస్ కాన్స్టెంట్ అనమాట, ఆర్ ఫారడేస్ వాల్యూ. దీని వచ్చేసి 96500. ఓకే, ఇప్పుడు ఈ నాట్ ఆఫ్ సెల్ గురించి తెలుసుకుందాం. ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే స్టాండర్డ్ ఈఎంఐ ఆఫ్ సెల్. స్టాండర్డ్ ఈఎంఐ ఆఫ్ సెల్. దీన్ని నార్మల్గా మనం రాసుకోవాలంటే ఈ నాట్ సెల్ ఈక్వల్స్ టు ఈ నాట్ ఆఫ్ cathode minus E naught of యానోడ్. వీటి గురించి మీరు అంతా కంగారు పడాల్సిన అవసరం లేదు, కమింగ్ చాప్టర్స్లో మనం ఈజీగా తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకి కేవలం గుర్తుండాల్సింది ఏంటంటే జస్ట్ ఈ ఫార్ములాలో ఉన్న టర్మ్స్ని ఇక్కడ నేను డిఫైన్ చేశాను అంతే, కాంప్లికేట్ ఏం చేయలేదు. డెల్టా జీ నాట్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ ఎన్ఎఫ్ ఈ నాట్ ఆఫ్ సెల్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ద రియాక్షన్. మనం తీసుకున్న రియాక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో దాన్ని మనం ఎన్ అంటాం. తర్వాత ఎఫ్ వచ్చేసి ఫారడేస్ కాన్స్టెంట్ అనమాట, దాని వాల్యూ 96500. తర్వాత ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే స్టాండర్డ్ ఈఎంఐ ఆఫ్ సెల్.
ఓకేనా? ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకేమైనా మీకు డైలీ ప్రాక్టీస్ కోసం క్వశ్చన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో విష్ణు స్మార్ట్ ఇన్ఫో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.